మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఏప్రిల్ 10వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఏ గ్రహాలు యోగిస్తున్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, అనుకూలించే గ్రహాలు ఇంకా రెట్టింపు అనుకూల ఫలితాలు ఇవ్వటానికి, వ్యతిరేకించే గ్రహాలు వ్యతిరేకతను తగ్గింపజేయటానికి ఎటువంటి సులభమైన పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఏ మంత్రాలు జపించుకోవాలో, ఏ స్తోత్రాలు చదువుకోవాలో, ఎటువంటి దానాలు ఇచ్చుకోవాలో, ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ 10 రోజుల పాటు రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఏప్రిల్ 10వ తేదీ వరకు ఈ 10 రోజుల్లో కూడా ప్రధానంగా గ్రహాల సంచారాన్ని మనం పరిశీలించినట్లయితే సూర్యుడు 12వ స్థానంలో వ్యయస్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తూ సంచారం చేస్తున్నాడు. 12వ స్థానంలో సూర్యుడి సంచారం ఉన్నప్పుడు ఆఫీసులో శత్రువులు ఎక్కువగా ఉంటారు. కాబట్టి పై అధికారులతో మాట్లాడేటప్పుడు, సహోద్యోగులతో మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడుకునే ప్రయత్నం చేయాలి. మీరు ఆఫీసులో ఎంత కష్టపడ్డా సరే, కష్టానికి తగిన ప్రతిఫలం మాత్రం వేరే వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది. అయినప్పటికీ సహనంతో ఎదుటి వాళ్ళని పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ ముందడుగు వేసే ప్రయత్నం చేయటం చాలా అవసరం. అలాగే రాజకీయాల్లో ఉన్నవాళ్ళు కూడా రహస్య శత్రువులు పెరిగే అవకాశం ఉంది. కొంచెం అప్రమత్తంగా ఉండాలి. తండ్రి వైపు ఉన్న బంధువులు కూడా లేనిపోని వివాదాలు సృష్టించే అవకాశం ఉంది. కాబట్టి తండ్రి తరపు బంధువులతో మాట్లాడేటప్పుడు, వాళ్ళతో వ్యవహరించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా వ్యవసాయ పరంగా కొన్ని ఒడిదుడుకులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. అటువంటప్పుడు సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోవటం అవసరం. సూర్యుడు వ్యయస్థానంలో 12వ స్థానంలో ఉన్నాడు కాబట్టి రాజకీయ రంగంలో, వ్యవసాయ రంగంలో శ్రమ ఎక్కువ ఉంటుంది, ఫలితం కొంచెం తక్కువ ఉంటుంది. అలాగే ఉద్యోగ రంగంలో కూడా ఒత్తిడి, ఆటుపోట్లు ఇటువంటివి ఎదురయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. వ్యయంలో సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించటం, లేదా కేజింబావు గోధుమలు పంతులు గారికి దానం ఇచ్చుకోవటం చేయాలి. అలాగే సూర్యుడికి అధిష్టాన దైవం శ్రీమన్నారాయణమూర్తి కాబట్టి సూర్యుడి బలం పెరగటానికి ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోవాలి. విష్ణు సహస్రనామ స్తోత్రం వినటం, విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి ధ్వజస్తంభం దగ్గర దీపం వెలిగించుకోవటం ద్వారా సూర్యుడు వ్యయస్థానంలో ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. అలాగే మేషరాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో బుధుడు 11వ స్థానంలో సంచారం చేస్తూ అద్భుతంగా యోగిస్తున్నాడు. ఈ 11వ స్థానాన్ని లాభస్థానం అంటారు. బుధుడు లాభస్థానంలో ఉండటం వల్ల మేషరాశి విద్యార్థులు పెద్దగా కష్టపడకుండానే ఎడ్యుకేషన్లో నెంబర్ 1 ర్యాంకులు తెచ్చుకునే అవకాశం ఎక్కువగా ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తే కూడా మంచి ర్యాంకులు వస్తాయి. క్లాసులో టాప్ ర్యాంకర్స్లో ఒకళ్ళుగా ఉండే అవకాశం మేషరాశి విద్యార్థులకు ఎక్కువగా ఉంది. జ్ఞాపక శక్తి బాగుంటుంది, మేధాశక్తి ఉంటుంది, దేన్నైనా విశ్లేషించగలిగిన సామర్థ్యం అనేది బాగా పెరుగుతుంది. కాబట్టి మేషరాశి విద్యార్థులకి 11వ స్థానంలో బుధుడు ఈ అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు. అలాగే మేషరాశి నిరుద్యోగులకు కూడా ఇది చాలా అనుకూలమైన సమయంగా చెప్పుకోవాలి. ఎందుకంటే నిరుద్యోగులు ఎవరైనా సరే ఇంటర్వ్యూలకు వెళ్ళినట్లయితే వాళ్ళ క్వాలిఫికేషన్కి తగిన ఉద్యోగం మంచి ప్యాకేజ్తో లభించే అవకాశాలు 11వ ఇంట్లో బుధుడు కలిగింపజేస్తాడు. కాబట్టి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి యోగం ఉంది. వ్యాపారస్తులకైతే వ్యాపారంలో పోటీ ఎంత ఉన్నప్పటికీ మీకు ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపార రంగంలో ఉన్న మేషరాశి వాళ్ళకి చాలా అద్భుతమైనటువంటి లాభాలు వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. విద్యారంగం, వ్యాపార రంగంలో చాలా బాగుంటుంది. నిరుద్యోగులకు బాగుంటుంది. కేవలం ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకు మాత్రమే ఉద్యోగంలో ఒడిదుడుకులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. బుధుడు 11వ స్థానంలో ఈ అద్భుతమైన ఫలితాలన్నీ మేషరాశి వాళ్ళకి ఇస్తాడు. అలాగే శుక్రుడు 1వ స్థానంలో మేషరాశి వాళ్ళకి 10 రోజుల్లో సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. శుక్రుడు ఎప్పుడైతే 1వ స్థానంలో ఉంటాడో అప్పుడు విలాసాలు ఎక్కువగా ఉంటాయి. వినోదపరమైన కార్యక్రమాల్లో మేషరాశి వాళ్ళు బాగా పాల్గొంటారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతారు. మృష్టాన్న భోజన ప్రాప్తి యోగం ఉంటుంది. అంటే బ్రహ్మాండమైన రుచికరమైన విందు భోజనాన్ని స్వీకరించే అవకాశం ఉంటుంది. కళాకారులకు చాలా అనుకూలమైన సమయం. మంచి మంచి అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు.
కుటుంబంలో కూడా సభ్యుల మధ్య ఐక్యత పెరుగుతుంది. ధనలాభం కలుగుతుంది. వస్తులాభం కలుగుతుంది. కొత్త కొత్త వస్తువులను కొనుగోలు చేయగలుగుతారు. శుక్రుడు మేషరాశిలోనే సంచారం చేయటం వల్ల, జన్మంలోనే సంచారం చేయటం వల్ల ఇంట్లో సంతోషకరమైన వాతావరణం చోటు చేసుకుంటుంది. కుటుంబంలో ఉల్లాసంగా, ఉత్సాహంగా మేషరాశి వాళ్ళు కాలాన్ని గడిపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే కుజుడు మేషరాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో 11, 12 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 2 రోజులు 11వ స్థానంలో సంచారం చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి మేషరాశి వాళ్ళు ఏప్రిల్ 1, ఏప్రిల్ 2 ఈ 2 తేదీల్లో ప్రాపర్టీస్ కొనే యోగం ఎక్కువగా ఉంది. ఉన్న ప్రాపర్టీస్ మంచి రేటుకి అమ్ముకునే యోగం ఎక్కువగా ఉంది. రియల్ ఎస్టేట్‌లో బావుంటుంది. బ్యాంక్ లోన్‌లు శాంక్షన్ అయ్యే అవకాశం కూడా ఏప్రిల్ 1, 2 తేదీల్లో ఉంది. సోదరుల వల్ల కూడా మంచి ప్రయోజనాలుంటాయి. కానీ ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 10వ తేదీ మధ్యలో మాత్రం కుజుడు వ్యయస్థానంలో ఉన్నాడు కాబట్టి రహస్య శత్రువులుంటారు, ఖర్చులుంటాయి. ఈ విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 10 మధ్యలో ఎదుటి వాళ్ళ ఏడుపు, నరపీడ ఎక్కువగా పనిచేస్తుంది. శత్రుబాధలుంటాయి కాబట్టి ఆ సమయంలో అందరూ కూడా ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోవటం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినటం, నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించడం, లేదా కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం చేయాలి. అప్పుడు 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు పొందవచ్చు. మొత్తం మీద మేషరాశి వాళ్ళకి ఈ ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఏప్రిల్ 10వ తేదీ మధ్యలో సూర్యుడి బలం లేదు. ఆ తర్వాత 3వ తేదీ నుంచి కుజుడి బలం లేదు. కేవలం ఈ గ్రహాలకు సంబంధించిన ఈ శక్తివంతమైన పరిహారాలు చేసుకోండి. బుధుడు, శుక్రుడు బ్రహ్మాండంగా ఉన్నాడు. వాటి వల్ల అనుకూల ఫలితాలు పొందవచ్చు. మేషరాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో కూడా ఈ పరిహారాలు చేసుకుంటే అద్భుతమైన ప్రయోజనాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఏప్రిల్ 10వ తేదీ మధ్యలో గ్రహాల సంచారాన్ని పరిశీలిస్తే సూర్యుడు 11వ స్థానంలో సంచారం చేస్తూ చాలా అద్భుతంగా ఉన్నాడు. అంటే ఆఫీసులో ప్రమోషన్ల కోసం ప్రయత్నాలు చేసుకోవచ్చు. ఇంక్రిమెంట్ కోసం ప్రయత్నాలు చేసుకోవచ్చు. మంచి ప్రమోషను, కావలసిన విధంగా ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశాలు 11వ ఇంట్లో సూర్యుడి సంచారం వల్ల వృషభ రాశి వాళ్ళకున్నాయి. రాజకీయాల్లో కూడా మంచి మంచి పదవులు పొందటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తండ్రి వైపు బంధువులతో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. వాళ్ళ సహాయ సహకారాల వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి. అదేవిధంగా ప్రధానంగా తండ్రి వైపు ఆస్తుల కోసం చేసే ప్రయత్నాలకు కూడా సూర్యుడు 11వ స్థానంలో ఉండటం అనేది యోగిస్తుంది. సమాజంలో అధికార పదవులు, హోదా, గౌరవము, కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ పొందే యోగం వృషభ రాశి వాళ్ళకి 11వ ఇంట్లో సూర్యుడి సంచారం వల్ల చాలా ఎక్కువగా ఉంటుంది. రాజకీయాల్లో రాణించగలుగుతారు. వృత్తిపరంగా టాప్ పొజిషన్‌లో అద్భుతంగా రాణించగలుగుతారు. అలాగే వృషభ రాశి వాళ్ళకి బుధుడు 10వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. బుధుడు వృత్తి స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి వృషభ రాశి విద్యార్థులు బాగా కష్టపడి చదివితేనే మంచి ర్యాంకులు వచ్చే అవకాశం ఉంది. బాగా చదవకపోతే గొప్ప ర్యాంకులు రావటం కష్టం. అలాగే నిరుద్యోగులు కూడా ఇంటర్వ్యూలకు వెళ్ళే వాళ్ళు వృషభ రాశి వాళ్ళు బాగా ప్రిపేర్ అయ్యి వెళ్తేనే మీ క్వాలిఫికేషన్‌కి తగిన జాబ్ వస్తుంది. బాగా హార్డ్ వర్క్ చేసి ఇంటర్వ్యూకి బాగా ప్రిపేర్ అయ్యి వెళ్తేనే మంచి ప్యాకేజ్‌తో మీ క్వాలిఫికేషన్‌కి తగిన జాబ్ వచ్చే యోగం ఉంది. లేదంటే మాత్రం మీకు ఇంటర్వ్యూలో లాస్ట్ రౌండ్‌లో ఫెయిల్ అయిపోయే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి నిరుద్యోగులు బాగా ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూలకు వెళ్ళాలి. కొత్త ఉద్యోగాలు రావటం గానీ, లేదా అసలు ఉద్యోగం అంటూ రావటం గానీ వృషభ రాశి వాళ్ళకి కష్టంగా ఉంటుంది. కానీ ఉన్న ఉద్యోగంలో మాత్రం సూర్యుడి బలం వల్ల బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక వ్యాపార రంగంలో కూడా బుధుడు 10వ స్థానంలో ఉండటం వల్ల కొన్ని ఒడిదుడుకులుంటాయి. వ్యాపారంలో ఉన్న వృషభ రాశి వాళ్ళకి పోటీ ఎక్కువగా ఉంటుంది. ఆ పోటీ తట్టుకొని ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. విద్యారంగం, వ్యాపార రంగంలో బుధుడు 10వ ఇంట్లో ఉండటం వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలన్నా, కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో ఆటంకాలు అధిగమించాలన్నా గణపతిని ఒకసారి దర్శనం చేసుకోండి. గం క్షిప్ర ప్రసాదనాయ నమః రోజు 21 సార్లు చదువుకోండి. సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినండి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, నానబెట్టిన పెసలు గోమాతకు ఆహారంగా తినిపించడం ద్వారా బుధుడి బలం పెరుగుతుంది. లేదా కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం ద్వారా కూడా బుధుడి బలం పెరుగుతుంది. బుధుడికి సంబంధించి ఈ పరిహారాలు వృషభ రాశి వాళ్ళు చేసుకోవాలి. గణపతిని ఎక్కువ పూజించడం ద్వారా బుధుడు యోగిస్తాడు, అనుకూల ఫలితాలు వస్తాయి.
అలాగే ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 10 మధ్యలో శుక్రుడు 12వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలిస్తున్నాడు. అంటే వృషభ రాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో శుక్రుడి బలం లేదు. వ్యయస్థానంలో 12వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఖర్చులు బాగా పెరిగే అవకాశాలున్నాయి. రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట వృషభ రాశి వాళ్ళు రూ. 10 ఖర్చు పెట్టే అవకాశాలున్నాయి. కొంచెం జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేసుకోవాలి. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కూడా అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోతూ ఉంటాయి. సహనంతో వ్యవహరించాలి. భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు కూడా చిన్న విషయాల గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడుకునే ప్రయత్నం చేయాలి. టెక్స్టైలు, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు చేసే వాళ్ళు ఎవరైనా సరే వ్యాపారంలో ఊహించిన స్థాయిలో కంటే తక్కువ స్థాయిలోనే లాభాలు రావటానికి, ఒకవేళ లాభాలు వచ్చినా కూడా డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడటానికి 12వ ఇంట్లో శుక్రుడు వృషభ రాశి వాళ్ళకి కారణం అవుతాడు. 12వ ఇంట్లో శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలన్నా, ఖర్చులు తగ్గాలన్నా, కళారంగంలో బాగా రాణించాలన్నా, భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉండాలన్నా, లలితా అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోండి. లలితా అమ్మవారి ఆలయానికి వెళ్ళటం వీలు కాకపోతే శ్రీమాత్రే నమః అని రోజు 21 సార్లు చదువుకోవటం, లలితా సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వినటం, నానబెట్టిన అలసందలు అంటే బొబ్బర్లు ఆవుకు తినిపించటం, కేజింబావు అలసందలు తెల్లటి వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి శుక్రవారం పూట దానం ఇవ్వటం చేస్తే ఈ పరిహారాల వల్ల శుక్రుడి బలం పెరుగుతుంది. వ్యయస్థానంలో శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. అలాగే వృషభ రాశి వాళ్ళ కుజుడు 10, 11 స్థానాల్లో ఈ 10 రోజుల్లో సంచారం చేస్తున్నాడు. కుజుడికి ప్రధానంగా 10వ సంచారం వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. 11వ సంచారం అనుకూల ఫలితాలు ఇస్తుంది. మొదటి 2 రోజులు 10వ సంచారం చేశాడు కాబట్టి గవర్నమెంట్ ఉద్యోగం పరంగా కొన్ని ఒడిదుడుకులు అనేవి వృషభ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంటాయి. అలాగే ప్రధానంగా వృషభ రాశి వాళ్ళకి మొదటి 2 రోజుల్లో ఏప్రిల్ 1, 2 తేదీల్లో రియల్ ఎస్టేట్ డల్గా ఉంటుంది. డీల్స్ చేతి వరకే వచ్చి జారిపోతాయి. బ్యాంక్ లోన్లు శాంక్షన్ అవ్వటం కష్టంగా ఉంటుంది. సోదరులతో కూడా చిన్న చిన్న విభేదాభిప్రాయాలు కలిగే సూచనలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏప్రిల్ 1, ఏప్రిల్ 2 తేదీల్లో ఈ 2 రోజుల్లోనే 10వ ఇంట్లో కుజుడి వల్ల జరుగుతాయి. అలా జరగకుండా ఆ 2 రోజుల్లో ఒకసారి ఎప్పుడైనా కందులు కేజింబావు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వండి. లేదా నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టండి. అప్పుడు ఈ దోషం తొలగిపోతుంది. కుజుడు అనుకూల ఫలితాలు ఇస్తాడు. అలాగే 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు కుజుడు బ్రహ్మాండంగా ఉన్నాడు. కుజుడు 11వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి వృషభ రాశి వాళ్ళు ఎవరైనా సరే భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు, అపార్ట్మెంట్లు ఇటువంటివి కొనుక్కోవటానికి ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 10 మధ్యలో బ్రహ్మాండంగా బలం ఉంది. అలాగే మీకున్న ప్రాపర్టీ చాలా మంచి రేటుకి అమ్ముకోవటానికి కూడా వృషభ రాశి వాళ్ళకి ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 10 మధ్యలో బలం ఉంది. రియల్ ఎస్టేట్లో మంచి డీల్స్ ఓకే అయ్యే అవకాశం ఉంది. సోదరులతో ఉన్న డిస్ప్యూట్స్ క్లియర్ అయిపోతాయి. సోదరులతో అన్యోన్యత అనేది ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 10 మధ్యలో 11వ ఇంట్లో కుజుడి సంచారం వల్ల వృషభ రాశి వాళ్ళకి కనిపిస్తుంది. అలాగే వృషభ రాశి వాళ్ళందరూ కూడా బ్యాంకు లోన్లు శాంక్షన్ అవటం, రియల్ ఎస్టేట్లో సోదరులతో మంచి అనుకూల ఫలితాలు పొందటం, రియల్ ఎస్టేట్ ద్వారా లాభాలు పొందటం, సోదరుల వల్ల ప్రాపర్టీస్ పొందటం, ఇటువంటివన్నీ కూడా జరిగే సూచనలు చాలా ఎక్కువగా ఏప్రిల్ 3వ తేదీ నుంచి ఏప్రిల్ 10వ తేదీ వరకు కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రధానంగా వృషభ రాశి వాళ్ళకి రవి బలం అద్భుతంగా ఉంది. అలాగే కుజుడి బలం కూడా ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 10 మధ్యలో చాలా అద్భుతంగా ఉంది. ఏప్రిల్ 1, 2 తేదీల్లోనే కందుల పరిహారం చేసుకుంటే సరిపోతుంది. ప్రధానంగా బుధుడికి, శుక్రుడికి బలం లేదు కాబట్టి ఈ 2 గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకున్నట్లయితే వృషభ రాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో చిన్న చిన్న వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఏప్రిల్ 10వ తేదీ వరకు రాశి ఫలితాలు పరిశీలిస్తే సూర్యుడు 10వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. సూర్యుడు యోగిస్తున్నాడు. అది కూడా 10వ స్థానంలో యోగిస్తున్నాడు కాబట్టి మిథున రాశి వాళ్ళకి ప్రమోషన్ గురించిన శుభవార్త వినే అవకాశాలు ఈ 10 రోజుల్లో ఎక్కువగా ఉన్నాయి. లేదా ఇంక్రిమెంట్‌కి సంబంధించిన శుభవార్త వినే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆఫీసులో కూడా మీ కష్టానికి తగిన ప్రతిఫలం, గుర్తింపు ఖచ్చితంగా మీకు కనిపిస్తాయి. మిమ్మల్ని అందరూ కూడా గౌరవిస్తారు. సహోద్యోగుల్లో గౌరవం పెరుగుతుంది. పై అధికారులు కూడా మీ మీద ఎక్కువ గౌరవాన్ని చూపిస్తూ ఉంటారు. ఆఫీస్ వాతావరణం అంతా అనుకూలంగా ఉంటుంది. రాజకీయాల్లో కూడా మంచి జనాదరణ పొందగలుగుతారు. సంఘంలో పేరు ప్రతిష్టలు సంపాదించుకోగలుగుతారు. తండ్రి వైపు బంధువుల వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి. వ్యవసాయ రంగంలో కూడా చక్కటి అనుకూల ఫలితాలు పొందగలుగుతారు. వృత్తిపరంగా మిథున రాశి వాళ్ళు ఉంటున్న రంగంలో చాలా అద్భుతమైన స్థాయికి ఎదగటానికి
దశమంలో సూర్యుడి సంచారం ఈ 10 రోజుల్లో అద్భుతంగా యోగిస్తుంది. అలాగే బుధుడు 9దో ఇంట్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. భాగ్యస్థానంలో బుధుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి మిథున రాశి విద్యార్థులు కొద్దిగా కష్టపడితేనే ర్యాంకులొచ్చే సమయంగా చెప్పుకోవాలి. జ్ఞాపక శక్తి పెంచుకునే ప్రయత్నం చేయాలి. హార్డ్ వర్క్‌తోనే సక్సెస్ సాధించగలరు. విద్యార్థులు హార్డ్ వర్క్ చేయకపోతే ర్యాంకులు త్రుటిలో మిస్ అయిపోయే అవకాశాలున్నాయి. నిరుద్యోగులు గూడా ఉద్యోగం కోసం బాగా ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూలకు వెళ్ళాలి. మిథున రాశి నిరుద్యోగులు ప్రిపేర్ అవ్వకుండా ఇంటర్వ్యూలకు వెళితే లాస్ట్ రౌండ్‌లో మీరు వెనుదిరగాల్సిన పరిస్థితొస్తుంది. కాబట్టి బాగా ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూలకు వెళ్ళండి. అప్పుడే మంచి ప్యాకేజ్ ఉద్యోగాలొస్తాయి. వ్యాపారంలో గూడా కొన్ని ఒడిదుడుకులు కనిపిస్తూ ఉంటాయి. అయినప్పటికీ అంతిమంగా వ్యాపార రంగంలో కొంతవరకు అభివృద్ధినైతే చూడగలుగుతారు. ఏదైనా విద్యారంగము, నిరుద్యోగులకి వ్యాపార రంగంలో కొంత ప్రతికూలతలు బుధుడి సంచారం వల్ల కనిపిస్తున్నాయి కాబట్టి, బుధుడిని ప్రసన్నం చేసుకోవటానికి గణపతి ఆలయ దర్శనం చేసుకోవటం, గణపతిని గరికతో, ఎర్ర పుష్పాలతో పూజించటం, గం గణపతయే నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవటం, గణేష పంచరత్న స్తోత్రం వినటం ద్వారా బుధుడి బలాన్ని పెంచుకొని ఈ సమస్యలను మిథున రాశి వాళ్ళు అధిగమించవచ్చు. అలాగే మిథున రాశి వాళ్ళకి శుక్రుడు 11వ స్థానంలో విశేషంగా యోగిస్తున్నాడు. శుక్రుడు లాభస్థానంలో ఉన్నప్పుడు స్త్రీల యొక్క సహాయ సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి. అంటే మిథున రాశి పురుషులైనా, మిథున రాశి స్త్రీలైనా వేరే స్త్రీల యొక్క సహాయ సహకారాలు లభించటం వల్ల ముఖ్యమైన పనులన్నీ కూడా సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే సౌందర్యానికి సంబంధించినటువంటి రంగాల్లో ఉన్నవాళ్ళు టెక్స్టైల్ బిజినెస్, లేడీస్ ఎంపోరియం, ఫ్యాన్సీ అండ్ కంగన్ హాల్స్, బొటిక్స్, కాస్మెటిక్స్ ఇలా బ్యూటీ రిలేటెడ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి మంచి లాభాలొచ్చే అవకాశం 11వ స్థానంలో శుక్రుడు కలిగింపజేస్తాడు. దాంపత్యంలో చక్కటి అనుకూలత కలిగింపజేస్తాడు. సినిమా, టీవీ రంగాల్లో ఉన్న మిథున రాశి వాళ్ళకి మంచి మంచి ఆఫర్స్ వచ్చే అవకాశాలున్నాయి. సంగీత, నాట్య రంగాల్లో ఉన్న మిథున రాశి వాళ్ళు కూడా కళారంగంలో మంచి అవకాశాలు పొందగలుగుతారు. సంగీత, నాట్య, లలిత కళల్లో ఉంటున్న వాళ్ళు మిథున రాశి వాళ్ళు శుక్రుడి 11వ స్థాన సంచారం వల్ల బ్రహ్మాండంగా పేరు, డబ్బు పొందటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా మిథున రాశి వాళ్ళ కుజుడు 9, 10 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 2 రోజులు 9వ సంచారం, తర్వాత 8 రోజులు 10వ సంచారం కుజుడు చేస్తున్నాడు. అయితే 9, 10 ఈ 2 సంచారాలు కూడా కుజుడికి యోగించవు. అంటే మిథున రాశి వాళ్ళకి కుజుడి బలం తక్కువ ఉంది. కుజుడు బలంగా లేడు కాబట్టి ప్రాపర్టీస్ కొంటున్నప్పుడు డాక్యుమెంట్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. డాక్యుమెంట్స్ 1కి 10 సార్లు చెక్ చేసుకొని ప్రాపర్టీ కొనుక్కోండి. రియల్ ఎస్టేట్‌లో కొన్ని ఒడిదుడుకులుంటాయి. అలాగే బ్యాంక్ లోన్‌లు ఎవరికైనా శాంక్షన్ కావాలంటే కూడా మిథున రాశి వాళ్ళకి ఆలస్యం అవుతూ ఉంటాయి. సోదరులతో జాగ్రత్తగా ఉండాలి. సోదరులతో చిన్న చిన్న విభేదాలు కలిగే సూచనలు కూడా ఉన్నాయి. అప్పులివ్వకుండా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ అప్పు తీసుకున్నా పెద్ద మొత్తంలో కాకుండా చిన్న మొత్తంలో మాత్రమే అప్పు తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు ఎందుకు తీసుకోవాలంటే కుజుడి సంచారం ఈ 10 రోజుల్లో అనుకూలంగా లేదు. కుజుడు అనుకూలంగా అవ్వాలంటే మిథున రాశి వాళ్ళు నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకి ఆహారంగా తినిపిస్తూ ఉండండి. లేదా కేజీంబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోండి. సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే కూడా కుజుడు అనుకూలిస్తాడు కాబట్టి సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం, సుబ్రహ్మణ్య అష్టకం వినటం, ఓం శరవణ భవాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవటం, ఇవి చేయటం ద్వారా కూడా కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు పొందవచ్చు. కాబట్టి మిథున రాశి వాళ్ళకి ప్రధానంగా బుధుడి బలం లేదు, కుజుడి బలం లేదు. కాబట్టి బుధుడికి, కుజుడికి సంబంధించిన పరిహారాలు చేసుకున్నట్లయితే ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 10 మధ్యలో రవి, శుక్రుడు బ్రహ్మాండంగా యోగిస్తున్నారు కాబట్టి అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఏప్రిల్ 10వ తేదీ వరకు రాశి ఫలితాలు పరిశీలించినట్లయితే సూర్యుడు 9వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కర్కాటక రాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో సూర్యుడి బలం తక్కువగా ఉంది. కాబట్టి ప్రమోషన్ ప్రయత్నాల్లో కొన్ని ఒడిదుడుకులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఆటంకాలు వస్తూ ఉంటాయి. వృత్తిపరంగా ఉద్యోగాల్లో అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాల్లో కూడా చిన్న చిన్న ఒడిదుడుకులు ఉంటాయి. రావాల్సిన ప్రమోషన్ లాస్ట్ మినిట్‌లో పోస్ట్‌పోన్ అయిపోయే అవకాశాలున్నాయి. కావాల్సిన చోటకి ట్రాన్స్‌ఫర్ కూడా లాస్ట్ మూమెంట్‌లో డిలే అయ్యే అవకాశాలున్నాయి. కొంచెం పై అధికారులతో జాగ్రత్తగా మాట్లాడకపోతే చిన్న చిన్న విభేదాలొస్తాయి. సహోద్యోగులతో అప్రమత్తంగా ఉండండి. వాళ్ళు వెన్నుపోటు పొడిచే అవకాశం ఆఫీసుల్లో ఎక్కువగా ఉంది. రాజకీయాల్లో గానీ, వ్యవసాయ రంగంలో ఉన్నవాళ్ళు గానీ,
సూర్యుడి బలం తక్కువగా ఉంది కాబట్టి కొద్దిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే కర్కాటక రాశి వాళ్ళకి బుధుడు 8వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే అష్టమ బుధ దోషం ఉంది. అష్టమ బుధ దోషం ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? కర్కాటక రాశి విద్యార్థులు బాగా కష్టపడ్డా గూడా మంచి ర్యాంకులు కనిపించవు. జ్ఞాపక శక్తి తక్కువగా ఉండి సరిగ్గా పరీక్ష రాయలేకపోవటం ఇలాంటివి జరిగే అవకాశాలుంటాయి. నిరుద్యోగులకు కూడా అష్టమ బుధుడి వల్ల ఇంటర్వ్యూల్లో సెలెక్ట్ అవ్వటం కష్టంగా ఉంటుంది. వ్యాపారస్తులకు కూడా అష్టమ బుధుడి సంచారం వల్ల ఊహించిన స్థాయిలో గాకుండా తక్కువ స్థాయిలోనే లాభాలు కనిపిస్తూ ఉంటాయి. విద్యారంగము, నిరుద్యోగులు, వ్యాపార రంగము వీటన్నిటిలో గూడా అష్టమ బుధ దోషం అనేటటువంటిది ప్రభావాన్ని కలిగిస్తుంది. అష్టమ బుధ దోషం తొలగింపజేసుకోవాలన్నా, భాగ్యస్థానంలో సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడాలన్నా, విద్యారంగంలో, ఉద్యోగ రంగంలో, వ్యాపార రంగంలో అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవాలన్నా, సూర్యుడికి, బుధుడికి ఇద్దరికీ గూడా అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేయాలి. ఈ 10 రోజుల్లో ఎప్పుడైనా సరే ఒకసారి శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళండి. ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వెలిగించండి. విష్ణు సంబంధమైన ఆలయంలో యుగ్మ ప్రదక్షిణం చెయ్యండి. అంటే సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయండి. 2, 4, 6, 8 ఇలా సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేసుకోండి. ప్రతిరోజు కూడా ఓం నమో భగవతే విష్ణవే ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకుంటూ ఉండండి. వీలైతే విష్ణు పంజర స్తోత్రాన్ని వినండి. ఈ పరిహారాలు చేసుకుంటూ గోధుమలు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, అలాగే పెసలు నానబెట్టి ఆవుకు తినిపించడం ద్వారా రవి బుధుల బలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. కేజింబావు గోధుమలు, కేజింబావు పెసలు పంతులు గారికి దానం ఇవ్వటం ద్వారా కూడా రవి, బుధుడు ఈ 2 గ్రహాలను ప్రసన్నం చేసుకొని కర్కాటక రాశి వాళ్ళు ఈ 2 గ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. వృత్తిపరంగా అద్భుతమైన సత్ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే కర్కాటక రాశి వాళ్ళకి శుక్రుడు 10వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. శుక్రుడు 10వ స్థానంలో ఉన్నప్పుడు టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి బ్యూటీకి సంబంధించిన వ్యాపారాలు చేసే వాళ్ళకు ఒడిదుడుకులుంటాయి. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో అవకాశాలు అందిపుచ్చుకోవడం కూడా కష్టంగా ఉంటుంది. వృత్తిపరంగా కూడా కొన్ని సమస్యలుంటాయి. శుక్రుడు 10వ స్థానంలో ఉండటం వల్ల ఒక్కొక్కసారి ఉద్యోగం వదిలిపెట్టాల్సిన పరిస్థితులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ తొలగింపజేసుకోవాలంటే 10వ ఇంట్లో శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడాలంటే కర్కాటక రాశి వాళ్ళు నానబెట్టిన అలసందలు అంటే బొబ్బర్లు ఆవుకు తినిపించాలి. కేజింబావు అలసందలు పంతులు గారికి దానం ఇచ్చుకోవాలి. ఓం శ్రీ రాజమాతంగ్యై నమః ఈ మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోవాలి. రాజరాజేశ్వరి అష్టకం వినాలి. అప్పుడు శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడి అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే కర్కాటక రాశి వాళ్ళ కుజుడు 8, 9 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. ఈ 2 సంచారాలు కూడా యోగించవు. మొదటి 2 రోజులు 8వ సంచారం. వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. తర్వాత 8 రోజులు 9వ సంచారం. రియల్ ఎస్టేట్‌లో ఒడిదుడుకులు, బ్యాంక్ లోన్ శాంక్షన్ అవ్వటం, ఆలస్యం అవ్వటం, ప్రాపర్టీ ఇష్యూస్ ఇవన్నీ కూడా కనిపిస్తాయి. అంటే కుజుడు యోగించట్లేదు కాబట్టి ఈ రకమైనటువంటి వ్యతిరేక ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. కుజుడు యోగించాలంటే కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవాలి. అలాగే నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని 21 సార్లు రోజు చదువుకోవాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినాలి. అప్పుడు కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడి కర్కాటక రాశి వాళ్ళు అనుకూల ఫలితాలు పొందవచ్చు. అంటే ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 10వ తేదీ వరకు కర్కాటక రాశి వాళ్ళకి ఈ 10 రోజుల ఫలితాలను చూసే 4 గ్రహాలు కూడా వ్యతిరేకంగానే ఉన్నాయి. సూర్యుడు, బుధుడు, శుక్రుడు, కుజుడు 4 వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి ఈ పరిహారాలు చేసుకోవటం ద్వారా, ఈ రకమైనటువంటి దేవాలయ దర్శనాలు చేసుకోవటం ద్వారా, ఈ స్తోత్రాలు వినటం ద్వారా ఈ 4 గ్రహాలు యోగిస్తాయి. అప్పుడు కర్కాటక రాశి వాళ్ళకి ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఏప్రిల్ 10వ తేదీ వరకు వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఏప్రిల్ 10వ తేదీ మధ్యలో రాశి ఫలితాలు పరిశీలిస్తే సూర్యుడు 8వ స్థానంలో వ్యతిరేక సంచారం చేస్తున్నాడు. అష్టమ రవి దోషం ఉంది. ఈ 10 రోజుల్లో సూర్యుడు 8వ స్థానంలో ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే ఆరోగ్యపరంగా సింహరాశి వాళ్ళు చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల సింహరాశి వాళ్ళు ఖచ్చితంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే సమయ పాలన చాలా ముఖ్యం. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించటం ఇటువంటివి చేయాలి. కంటికి సంబంధించి, గుండెకి సంబంధించి ఆరోగ్యాన్ని కాపాడేటటువంటి
ప్రత్యేకమైన పదార్థాలు ఆహారంలో స్వీకరించుకుంటూ ఉండాలి. అలాగే ఆఫీస్‌లో గూడా మీరెంత హార్డ్ వర్క్ చేసినా సరే, సూర్యుడు 8దో ఇంట్లో ఉన్నాడు. అష్టమ రవి దోషం ఉంది కాబట్టి రికగ్నైజేషన్ తక్కువగా ఉంటుంది. క్రెడిట్ వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. బాస్ మిమ్మల్ని మెచ్చుకోడు. కొలీగ్స్ మీకు అనుకూలంగా ఉండరు. అయినప్పటికీ సహనంతో మీ పని మీరు జేసుకుంటూ ముందడుగు వేసే ప్రయత్నం జేయండి. మంచి రోజులు తర్వాత వస్తాయన్న నమ్మకంతో ఆఫీసులో ముందడుగు వేసుకుంటూ మీ పని మీరు జేసుకుంటూ ఉండాలి. అలాగే రాజకీయాల్లో కూడా ఈ సింహరాశి వాళ్ళకి అష్టమ రవి దోషం ఉంది కాబట్టి ఒడిదుడుకులుంటాయి. రాజకీయాల్లో వెన్నుపోటు పెరుగుతుంది. తండ్రి వైపు బంధువులతో గూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తండ్రి వైపు బంధువులు లేనిపోని మాటలు మాట్లాడటం వల్ల తండ్రి వైపు బంధువులతో గానీ గొడవలయ్యే అవకాశం ఉంది గాబట్టి, వాళ్ళతో ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం జేయాలి. వ్యవసాయ రంగంలో గూడా కొన్ని ఒడిదుడుకులనేవి కనిపిస్తూ ఉంటాయి. అష్టమ రవి దోషం ఉంది గాబట్టి, ఈ రకమైనటువంటి వ్యతిరేక ఫలితాలుంటాయి. ఇవన్నీ తొలగింపజేసుకోవటానికి ఆదిత్య హృదయం వినాలి. లేదా సూర్యాష్టకం వినాలి. రోజు సూర్యాష్టకం గాని, ఆదిత్య హృదయం గాని వినండి. అలాగే ప్రతిరోజు కూడా ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ నమః అనే మంత్రం 12 సార్లు చదువుకోండి. ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ నమః 12 సార్లు మంత్రం చదువుకోవటం, నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవటం చేయండి. అప్పుడు అష్టమ రవి దోషం తొలగిపోతుంది. సింహరాశి వాళ్ళకి అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. అలాగే సింహరాశి వాళ్ళకి బుధుడు 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి సింహరాశి వాళ్ళు ఏం చేయాలంటే, విద్యార్థులు ఎవరైనా సరే కంబైన్డ్ స్టడీస్ కాకుండా మీరు ఇండివిడ్యువల్‌గా చదువుకునే ప్రయత్నం చేయండి. సప్తమ స్థానం, భాగస్వామ్య స్థానంలో బుధుడి సంచారం ఉన్నప్పుడు మీరు కంబైన్డ్ స్టడీస్ చేస్తే మీరెవరితో చదివారో వాళ్ళకి ఎక్కువ మార్కులొస్తాయి. మీకు తక్కువ మార్కులొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సప్తమ బుధుడి సంచారం ఉండటం వల్ల సాధ్యమైనంత వరకు ఇండివిడ్యువల్‌గా విద్యార్థులు చదువుకునే ప్రయత్నం చేయండి. అలాగే నిరుద్యోగులు కూడా ఇంటర్వ్యూలకు ప్రిపేర్ అయ్యేటప్పుడు గ్రూప్‌గా కాకుండా మీ వరకు మీరు ఇండివిడ్యువల్‌గా ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూకి వెళ్ళే ప్రయత్నం చేయండి. వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కూడా భాగస్వామ్య వ్యాపారాలు కాకుండా ఇండివిడ్యువల్‌గా వ్యాపారం చేసుకోండి. మీ వరకు మీరు వ్యాపారం చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే విద్యారంగము, నిరుద్యోగులు, వ్యాపార రంగము ఈ రంగాలన్నిటికీ కూడా బుధుడు కారకత్వం వహిస్తాడు. ఆ బుధుడు సప్తమ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి కంబైన్డ్‌గా ఏది చేయకూడదు. పార్ట్నర్‌షిప్‌గా ఏది చేయకూడదు. ఇండిపెండెంట్‌గా మీరు చేసుకుంటే గనక మీకు అనుకూల ఫలితాలొస్తాయి. బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే సంకటనాశక గణేష స్తోత్రాన్ని రోజు వినండి. అలాగే గణపతికి సంబంధించిన ఓం గూం హేరంబాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. ఓం గూం హేరంబాయ నమః. అలాగే గణపతి షోడశ నామ స్తోత్రాన్ని రోజు విని ఆ తర్వాత పని మీద బయటికి వెళ్ళండి. బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అలాగే సింహరాశి వాళ్ళకి శుక్రుడు 9వ స్థానంలో ఉన్నాడు. బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 10 మధ్యలో శుక్రుడు విశేషంగా యోగిస్తున్నాడు. అది కూడా భాగ్యస్థానంలో యోగిస్తున్నాడు. అంటే 9వ స్థానంలో శుక్రుడు ఉంటాడు. దీనివల్ల పూర్వజన్మ పుణ్య ఫలితాన్ని సంపూర్ణంగా అందుకునేటటువంటి సమయంగా సింహరాశి వాళ్ళకి చెప్పుకోవచ్చు. ఎందుకంటే శుక్రుడు 9వ ఇంట్లో ఉన్నప్పుడు చాలా వరకు కూడా పూర్వజన్మ పుణ్య ఫలితాలు కలిసొచ్చి అదృష్టం కలిసొస్తుంది. ఊహించని విధంగా కెరీర్ పరంగా బావుంటుంది. అలాగే ఆరోగ్య సమస్యలు ఇతర గ్రహాలు సృష్టించినా కూడా 9వ స్థానంలో శుక్రుడు ఆ ఆరోగ్య సమస్యల నుంచి బయటకు తీసుకొస్తాడు. కళారంగంలో అనుకూలత ఉంటుంది. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ బావుంటుంది. 9వ స్థానంలో శుక్రుడు వల్ల ఈ అనుకూల ఫలితాలన్నీ సింహరాశి వాళ్ళు పొందగలుగుతారు. అలాగే కుజుడు 7, 8 స్థానాల్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. సప్తమ కుజ దోషం ఉంది, అష్టమ కుజ దోషం ఉంది కాబట్టి ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయాలేంటంటే లైఫ్ పార్ట్నర్‌తో జాగ్రత్తగా ఉండాలి. పెళ్ళైనటువంటి సింహరాశి వాళ్ళకి లైఫ్ పార్ట్నర్‌తో గొడవలయ్యే అవకాశం ఉంది. చిన్న విషయాలకే పెద్ద గొడవలయ్యే సూచనలున్నాయి. అలాగే లైఫ్ పార్ట్నర్‌కి సంబంధించిన ఆరోగ్య విషయాలు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. అదేవిధంగా 8దో ఇంట్లో కుజుడు ఉన్నాడు కాబట్టి ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 10 మధ్యలో సింహరాశిలో జన్మించిన స్త్రీలైతే భర్తను ఎప్పుడూ కనిపెట్టుకుంటూ ఉండాలి. వాహనాల మీద వెళ్ళేటప్పుడు కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తూ వాహనాల మీద ప్రయాణం చేసేలాగా చూడాలి. అంటే సింహరాశి వాళ్ళకి కుజుడు 7, 8 స్థానాల్లో పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాడు. ఆ వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకుని అనుకూల ఫలితాలు పొందాలంటే నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం చేయాలి. ఓం నమో నారసింహాయ మంత్రం రోజు 21 సార్లు చదవాలి. లక్ష్మీ నృసింహ
కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినే ప్రయత్నం చేయాలి. ఇవి చేసుకుంటే కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గిపోతాయి. కాబట్టి సింహరాశి వాళ్ళకి రవి అష్టమంలో ఉన్నాడు. కుజుడు సప్తమంలో, అష్టమంలో 2 చోట్ల ఉన్నాడు. బుధుడు సప్తమంలో ఉన్నాడు. ఈ సంచారాలన్నీ కూడా వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తే కేవలం శుక్రుడి సంచారం మాత్రమే అనుకూల ఫలితాలు ఇస్తుంది కాబట్టి మిగిలిన 3 గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకుంటే అప్పుడు సింహరాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకమైన ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఏప్రిల్ 10వ తేదీ మధ్యలో గ్రహాల సంచారాన్ని పరిశీలిస్తే సూర్యుడు 7వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి కన్యా రాశి వాళ్ళు ఆఫీస్‌లో ఏ వర్క్ ఉన్నా మీరు ఇండివిడ్యువల్‌గా చేసుకోండి. పార్ట్నర్‌షిప్‌లో వర్క్ చేస్తే క్రెడిట్ మొత్తం వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఆఫీస్‌లో కొలీగ్స్‌తో కొంచెం జాగ్రత్తగా ఉండండి. పాలిటిక్స్ ప్లే చేసే అవకాశం ఉంటుంది. పై అధికారులతో కూడా మనస్ఫూర్తిగా కాకుండా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయండి. తండ్రి వైపు బంధువులతో కూడా ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడండి. రవి బలం లేదు. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోండి. కంటికి, గుండెకి సంబంధించి ప్రత్యేకమైన సమస్యలున్న వాళ్ళు ఇంకా ఎక్కువగా శ్రద్ధ పెట్టండి. వేళకు ఆహారం తీసుకోండి. సరైన సమయానికి నిద్రించండి. రవి బలం లేదు కాబట్టి నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించండి. 1.25 కేజీ గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. అప్పుడు రవి బలం పెరుగుతుంది. అలాగే రవికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి విష్ణు సహస్రనామ స్తోత్రం వింటూ ఉండండి. ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రాన్ని రోజు వీలైనన్ని సార్లు చదువుకోండి. అప్పుడు కన్యా రాశి వాళ్ళు సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పోగొట్టుకొని అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే బుధుడు 6వ స్థానంలో బ్రహ్మాండంగా కన్యా రాశికి యోగిస్తున్నాడు. బుధుడు యోగించడం విశేషం. 6వ స్థానంలో ఉన్నాడు కాబట్టి కన్యా రాశి విద్యార్థులకు చాలా బాగుంటుంది. కన్యా రాశి విద్యార్థులు ఏ ఎగ్జామ్ రాసినా బ్రహ్మాండంగా ర్యాంకులు వస్తాయి. స్కూల్లో కూడా టాప్ ర్యాంకర్స్‌లో ఉంటారు. కాలేజీల్లో టాప్ ర్యాంకర్స్‌లో ఉంటారు. ఎడ్యుకేషన్ పరంగా తిరుగుండదు. బ్రహ్మాండమైన జ్ఞాపక శక్తి ఉంటుంది. చాలా బాగా ఎగ్జామ్స్ రాస్తారు. విద్యలో ముందుంటారు. కావాల్సిన చోట సీట్లు తెచ్చుకోగలుగుతారు. అలాగే కన్యా రాశి నిరుద్యోగులకు కూడా బాగుంటుంది. బుధుడి బలం ఉంది కాబట్టి నిరుద్యోగులు ఇంటర్వ్యూకి వెళితే క్వాలిఫికేషన్‌కి తగిన జాబ్ మంచి ప్యాకేజ్‌తో వస్తుంది. వ్యాపార రంగం కూడా చాలా బాగుంటుంది. కన్యా రాశి వాళ్ళు బిజినెస్ చేసేవాళ్ళు పోటీ తట్టుకొని నిలబడతారు. కొత్తగా వ్యాపారాల్లో కొత్త కొత్త పథకాల ద్వారా జనాకర్షణ పెంచుకొని ఎక్కువ లాభాన్ని వ్యాపార రంగంలో పొందగలుగుతారు. విద్యారంగం బాగుంది. వ్యాపార రంగం బాగుంది. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. బుధుడి బలం వల్ల ఈ రకమైన ప్రయోజనాలన్నీ కన్యా రాశి వాళ్ళు పొందగలుగుతారు. అలాగే కన్యా రాశి వాళ్ళకి శుక్రుడు 8వ స్థానంలో బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. 8వ స్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు ప్రధానంగా ఏం జరుగుతుంది? వంశపారంపర్య ఆస్తులు కలిసొస్తాయి. అంటే కన్యా రాశి వాళ్ళు ఎవరికైనా సరే తరతరాలుగా రావాల్సిన ఆస్తులు అనేక రోజులుగా ఆగిపోయినట్లయితే అవన్నీ కూడా మీ చేతికి అందే అవకాశం ఎక్కువగా ఉంది. వంశపారంపర్య ఆస్తులు తండ్రి వైపువు గాని, తల్లి వైపువు గాని కలిసొచ్చే సూచనలు చాలా ఎక్కువగా కన్యా రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. అలాగే టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బుటిక్ లాంటి వ్యాపారాలు, కాస్మెటిక్స్ చేసేవాళ్ళు వీళ్ళందరికీ కూడా లాభాలు బాగా ఉంటాయి. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కొత్త అవకాశాల కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళకి అవకాశాలు బాగా కలిసొస్తాయి. అష్టమంలో శుక్రుడు యోగిస్తాడు కాబట్టి ఈ రకమైన ప్రయోజనాలన్నీ కూడా కన్యా రాశి వాళ్ళు పొందగలుగుతారు. అలాగే కన్యా రాశి వాళ్ళకి కుజుడు 6, 7 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 2 రోజులు అంటే ఏప్రిల్ 1వ తేదీ, ఏప్రిల్ 2వ తేదీ 6వ సంచారం బ్రహ్మాండంగా యోగిస్తాడు. తర్వాత ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 10 మధ్యలో 7వ సంచారం అది యోగించదు. మొదటి 2 రోజుల్లోనే ప్రాపర్టీస్ కొనుక్కునే యోగం కన్యా రాశి వాళ్ళకుంది. ఉన్న ప్రాపర్టీ మంచి రేటుకి అమ్ముకునే యోగం కూడా మొదటి 2 రోజుల్లో ఉంది. రియల్ ఎస్టేట్‌లో జాక్‌పాట్ కొట్టే యోగం ఉంది. అప్పులు క్లియర్ చేసే అవకాశాలున్నాయి. బ్రదర్స్‌తో ఉన్న డిస్ప్యూట్స్ క్లియర్ చేసుకోవటానికి, బ్యాంక్ లోన్‌లు శాంక్షన్ అవ్వటానికి కూడా ఏప్రిల్ 1వ తేదీ, ఏప్రిల్ 2వ తేదీ ఈ 2 రోజుల్లో బలం ఎక్కువగా ఉంది. కుజుడు ఎక్సలెంట్‌గా ఉన్నాడు. ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 10 మధ్యలో కుజుడి బలం లేదు కాబట్టి కుజుడు 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ఆ సమయంలో ప్రధానంగా లైఫ్ పార్ట్నర్‌తో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 10 మధ్యలో లైఫ్ పార్ట్నర్‌తో గొడవలయ్యే అవకాశాలున్నాయి. కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. రియల్ ఎస్టేట్‌లో కూడా ఆలోచించి మాట్లాడండి. బ్యాంక్ లోన్‌లు శాంక్షన్ అవ్వటం కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది. బ్రదర్స్‌తో కూడా డిస్ప్యూట్స్ రాకుండా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయండి. ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 10వ తేదీ మధ్యలో కుజుడు 7వ స్థానంలో ఉండటం వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టండి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. అలాగే ఓం నమో నారసింహాయ
అనే మంత్రాన్ని ప్రతిరోజు 21 సార్లు చదువుకోండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినండి. అప్పుడు సప్తమంలో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. అంతేగాకుండా ఇంకా వీలైతే గనక కుజుడి బలం పెరగాలంటే కందులు ఎర్ర వస్త్రాల మూటగట్టి పారే నీళ్ళల్లో వదిలిపెట్టండి. అలా చేసినా కూడా కుజుడి బలం పెరుగుతుంది. దానివల్ల కూడా 7వ స్థానంలో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు పొందవచ్చు. కాబట్టి ప్రధానంగా కన్యా రాశి వాళ్ళకి రవి బలం లేదు. అదేవిధంగా కుజుడి బలం అనేటటువంటిది ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 10 మధ్యలో లేదు. రవి బలానికి ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 10 మధ్యలో కుజుడి బలానికి పరిహారాలు చేసుకుంటే కన్యా రాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో కూడా చాలా అద్భుతమైన శుభ ఫలితాలు అందుకుంటారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఏప్రిల్ 10వ తేదీ మధ్యలో రాశి ఫలితాలు పరిశీలిస్తే, గ్రహాల సంచారాన్ని పరిశీలిస్తే, తులారాశి వాళ్ళకి సూర్యుడు 6వ స్థానంలో సంచారం చేస్తూ బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. రవి బలం ఉంది. రవి బలం ఉంది కాబట్టి ఆఫీస్‌లో ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఇన్నాళ్ళు ఉన్న శత్రువులందరూ కూడా మిత్రులుగా ఆఫీస్‌లో మారిపోతారు. మీకు సహాయం చేస్తూ ఉంటారు. బాస్ కూడా మీకు అనుకూలంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. మీ కష్టానికి తగిన ప్రతిఫలము, గుర్తింపు తులారాశి వాళ్ళకి ఆఫీసులో కనిపిస్తాయి. కాబట్టి మంచి ఇంక్రిమెంట్‌తో కూడిన ప్రమోషన్‌ల కోసం ప్రయత్నం చేసుకుంటే, ఆ ప్రమోషన్‌లొచ్చే అవకాశాలు, ఇంక్రిమెంట్‌లొచ్చే అవకాశాలు కూడా తులారాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో చాలా ఎక్కువగా ఉన్నాయి. 6వ స్థానంలో రవి ఉండటం వల్ల సంపూర్ణంగా ఆరోగ్య ప్రాప్తి యోగం ఉంటుంది. ఇంతకుముందు ఏవైనా అనారోగ్యాలున్నా అవన్నీ కూడా తొలగిపోతాయి. చక్కటి ఆరోగ్య ప్రాప్తిని తులారాశి వాళ్ళు పొందగలుగుతారు. రాజకీయాల్లో కూడా శత్రువులు అనేవాళ్ళు మిత్రులుగా మారి సహాయం చేస్తూ ఉంటారు. అలాగే వ్యవసాయ రంగంలో కూడా అద్భుతమైన లాభాలు పొందగలుగుతారు. తండ్రి వైపు బంధువులు కూడా అనుకూలంగా ప్రవర్తిస్తారు. ఇంతకుముందు తండ్రి వైపు బంధువులు ఎవరైనా మీతో గొడవలు కలిగి ఉన్నట్లయితే గొడవలన్నీ తొలగిపోతాయి. వాళ్ళు మీకు అనుకూలంగా మారిపోయి చక్కగా మాట్లాడటం, మీ దగ్గరికి రావటం ఇలాంటివన్నీ చేస్తారు. తండ్రి తరపు బంధువుల వల్ల ప్రయోజనాలుంటాయి. తండ్రి వల్ల ప్రయోజనాలుంటాయి. అలాగే తండ్రి గారికి సంబంధించినటువంటి ఆస్తుల కోసం చేసే ప్రయత్నాల్లో కూడా అనుకూలత కనిపిస్తుంది. ఆరోగ్యం బావుంటుంది. కెరీర్ పరంగా బావుంటుంది. రిలేషన్స్ పరంగా బావుంటుంది. 6వ స్థానంలో రవి సంపూర్ణంగా తులారాశి వాళ్ళకి యోగించడం వల్ల ఈ ప్రయోజనాలన్నీ తులారాశి వాళ్ళు పొందగలుగుతారు. అయితే తులారాశి వాళ్ళకు బుధుడు 5వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. బుధుడి బలం లేదు. బుధుడి బలం లేనప్పుడు ఏమవుతుందంటే విద్యార్థులు ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి. ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తేనే ర్యాంకులొస్తాయి. లేకపోతే మంచి ర్యాంకులు రావు. కావాల్సిన చోట సీట్లు రావు. బాగా హార్డ్ వర్క్ చేస్తే ర్యాంకులు తెచ్చుకునే అవకాశం తులారాశి విద్యార్థులకు ఎక్కువగా ఉంది. అలాగే తులారాశి వాళ్ళు ఎవరైనా సరే నిరుద్యోగులు కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేసుకున్నా తొందరగా రాదు. ఆలస్యం అవుతూ ఉంటుంది. లాస్ట్ రౌండ్‌లో ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోయే అవకాశం ఉంటుంది. బాగా హార్డ్ వర్క్ చేసి, బాగా ప్రిపేర్ అయ్యి వెళితేనే మీ క్వాలిఫికేషన్‌కి తగిన ప్యాకేజీ వచ్చే అవకాశం ఉంది. అటువంటి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ఒకసారి ఉద్యోగం వస్తే మాత్రం రవి బలం వల్ల ఉద్యోగ రంగంలో బ్రహ్మాండమైనటువంటి రాణింపు కనిపిస్తుంది. అయితే నిరుద్యోగులకు ఉద్యోగం రావటం మాత్రం కొద్ది కష్టంగా ఈ 10 రోజుల్లో కనిపిస్తుంది. వ్యాపారంలో కూడా కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. ఆ ఒడిదుడుకులు తట్టుకొని ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. సాధారణ ఫలితాలే వ్యాపార రంగంలో ఉన్నాయి. విద్యారంగం, వ్యాపార రంగంలో సాధారణ ఫలితాలు ఉన్నాయి. కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో కొన్ని ఆటంకాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే బుధుడి బలం లేదు. బుధుడి బలం పెరగాలంటే గణపతి ఆలయ దర్శనం చేయాలి. సంకటనాశక గణేష స్తోత్రాన్ని వినాలి. అదేవిధంగా నానబెట్టిన పెసల ఆవుకు తినిపించాలి. కేజింబావు పెసల ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ఇవన్నీ చేసుకుంటే గనక బుధుడి బలం పెరుగుతుంది. బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే తులారాశి వాళ్ళకి శుక్రుడు 7వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. 7వ స్థానంలో శుక్రుడు ఉండటం మంచిది కాదు. దీనివల్ల ఏంటంటే పరిచయాల పరంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. తులారాశి పురుషులు కొత్త స్త్రీ పరిచయాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. తులారాశి స్త్రీలు కొత్త పురుషుల పరిచయాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఆ కొత్త పరిచయాల వల్ల లైఫ్ పార్ట్నర్‌తో డిస్ప్యూట్స్ వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్త. లైఫ్ పార్ట్నర్‌కి మీకు మధ్య గొడవలు రాకుండా ఉండాలంటే కొత్తగా ఎవరు ఫ్రెండ్స్ అవుతున్నా సరే వాళ్ళని కూడా మీ లైఫ్ పార్ట్నర్‌కు పరిచయం చేయండి. మీ వరకు క్లోజ్ అవ్వటం తగ్గించండి. అప్పుడు 7వ స్థానంలో శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అదేవిధంగా 7వ స్థానంలో శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాల వల్ల టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి బ్యూటీ రిలేటెడ్ వ్యాపారాలు, కాస్మెటిక్స్ వ్యాపారాలు వీటిల్లో కూడా
అంత గొప్పగా లాభాలు కనిపించవు. సాధారణ ఫలితాలే ఉంటాయి. శుక్రుడు ఏడో స్థానంలో వ్యతిరేకంగా ఉండటం వల్ల సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కొత్త కొత్త అవకాశాలు అందిపుచ్చుకోవటం కూడా ఆలస్యం అవుతూ ఉంటుంది. శుక్రుడి బలం పెరగాలంటే ప్రతిరోజు ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనే మంత్రం 21 సార్లు చదవండి. రాజరాజేశ్వరి అష్టకాన్ని వినండి. నానబెట్టిన అలసందలు ఆవుకు పెట్టండి. కేజింబావు అలసందలు తెల్ల వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. అప్పుడు శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడొచ్చు. అలాగే తులారాశి వాళ్ళకి కుజుడు 5, 6 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 2 రోజులు ఐదో సంచారం యోగించట్లేదు. తర్వాత 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు కూడా కుజుడు బ్రహ్మాండంగా 6వ స్థానంలో ఉన్నాడు. అప్పులన్నీ తీరిపోతాయి. తులారాశి వాళ్ళకి ఎంత పెద్ద మొత్తంలో అప్పులున్నా సరే ఏప్రిల్ 3వ తేదీ నుంచి ఏప్రిల్ 10వ తేదీ మధ్యలో ఆ పెద్ద మొత్తంలో ఉన్న అప్పులన్నీ కూడా తీర్చేస్తారు. 6వ స్థానంలో కుజుడు మీకు ఏదో ఒక రకంగా డబ్బు అడ్జస్ట్ అయ్యేలాగా చేసి అప్పుల సమస్యల నుంచి బయటకు తీసుకొస్తాడు. రియల్ ఎస్టేట్‌లో జాక్‌పాట్ కొట్టే యోగం కూడా ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 10 మధ్యలో ఉంది. గృహయోగం ఉంది. ఇల్లు గాని, స్థలం గాని, పొలం గాని, అపార్ట్‌మెంట్ గాని కొనుక్కోవటానికి కూడా బలం చాలా ఎక్కువగా ఉంది. బ్యాంక్ లోన్‌లు శాంక్షన్ అయ్యే యోగం కూడా ఉంది. ఇవన్నీ 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు 6వ స్థానంలో కుజుడి వల్ల కలిగే అద్భుత ఫలితాలు. మొదటి 2 రోజుల్లో మాత్రమే కుజుడు బాలేడు. ఆ 2 రోజుల్లో కుజుడు బాలేకపోవటం వల్ల ప్రాపర్టీస్ పరంగా గాని, అప్పుల పరంగా గాని ఇటువంటి సమస్యలు ఏవైనా ఉన్నట్లయితే ఆ 2 రోజుల్లో నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టండి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. ఏప్రిల్ 1, 2 తేదీల్లో ఈ పరిహారం చేసుకుంటే చాలు. మిగతా అన్ని సమయాల్లో కుజుడు అద్భుతంగా యోగిస్తున్నాడు. కాబట్టి మొత్తం మీద పరిశీలించినట్లయితే తులారాశి వాళ్ళకి రవి బలం అద్భుతంగా ఉంది. అదేవిధంగా కుజుడి బలం కూడా చాలా బాగుంది. ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 10 వరకు కుజుడి బలం చాలా బాగుంది. అస్సలు బలం లేనటువంటి గ్రహాలను మనం పరిశీలిస్తే తులారాశి వాళ్ళకి బుధుడి బలం లేదు, శుక్రుడి బలం లేదు. కాబట్టి బుధుడికి, శుక్రుడికి సంబంధించిన పరిహారాలు చేసుకోవటం, ఆ గ్రహాలకు సంబంధించిన అధిష్టాన దేవతల ఆలయ దర్శనం చేసుకోవటం ద్వారా తులారాశి వాళ్ళు ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 10 మధ్యలో సంపూర్ణంగా అనుకూల ఫలితాలను పొందవచ్చు. వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఏప్రిల్ 10వ తేదీ మధ్యలో గ్రహాల సంచారాన్ని, రాశి ఫలితాలను పరిశీలిస్తే వృశ్చిక రాశి వాళ్ళకి సూర్యుడు 5వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. సూర్యుడి బలం వృశ్చిక రాశి వాళ్ళకి లేదు. ప్రధానంగా 5వ స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల వృశ్చిక రాశి వాళ్ళ సంతానంలో మగపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళతో చిన్న చిన్న చికాకులు ఏర్పడతాయి. వాళ్ళ మొండితనం వల్ల వృశ్చిక రాశి వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంది. అలాగే ఆఫీస్‌లో కూడా ఇబ్బందులు ఉంటాయి. సహోద్యోగులు మీకు అనుకూలంగా ఉండరు. బాస్ మీకు అనుకూలంగా ఉండడు. మీరు ఎక్కువ కష్టపడ్డా కూడా ఫలితం అనేది తక్కువగానే వస్తూ ఉంటుంది. అటువంటప్పుడు సహనంతో మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. రాజకీయ రంగంలో గాని, వ్యవసాయ రంగంలో గాని ఉన్న వృశ్చిక రాశి వాళ్ళు ఆలోచించి ఏదైనా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. తండ్రి వైపు బంధువులతో కూడా జాగ్రత్తగా వ్యవహరించండి. 5వ ఇంట్లో సూర్యుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు కాబట్టి సూర్యుడి బలం పెరగటానికి వృశ్చిక రాశి వాళ్ళు నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ఆదిత్య హృదయం గాని, సూర్యాష్టకం గాని వినాలి. ప్రతిరోజు కూడా ఓం సవిత్రే నమః అనే మంత్రం 12 సార్లు చదువుకోండి. కుదిరితే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి. రాగి పాత్రలో నీళ్లు తీసుకొని ఎర్ర పూలు, కుంకుమ కలిపిన అక్షింతలు వేసి తూర్పు వైపు తిరిగి ఆ నీళ్లు మొక్కలో వదిలిపెట్టండి. ఇలా సూర్యుడికి సంబంధించిన పరిహారాలు చేసుకున్నట్లయితే రవి బలం పెరుగుతుంది. అప్పుడు వృశ్చిక రాశి వాళ్ళకి సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి బుధుడు 4వ స్థానంలో అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. వృశ్చిక రాశి విద్యార్థులకు చాలా బాగుంటుంది. కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో రాణిస్తారు. 4వ స్థానంలో బుధుడు యోగిస్తాడు కాబట్టి ఎడ్యుకేషన్‌లో వృశ్చిక రాశి విద్యార్థులు నంబర్ 1 పొజిషన్‌లో ఉంటారు. కావలసిన స్కూళ్ళల్లో గాని, కాలేజీల్లో గాని సీట్లు సంపాదించుకోగలుగుతారు. వృశ్చిక రాశి నిరుద్యోగులకు కూడా ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 10 మధ్యలో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. అది కూడా మంచి క్వాలిఫికేషన్‌కి తగిన జాబు, మంచి ప్యాకేజ్‌తో వచ్చే అవకాశం ఉంది. వ్యాపారంలో కూడా ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందే యోగం ఉంది. అంటే విద్యారంగం, వ్యాపార రంగం, నిరుద్యోగులు ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో బుధుడి బలం వల్ల మంచి అద్భుతమైన శుభ ఫలితాలు వృశ్చిక రాశి వాళ్ళు పొందుతారు. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి శుక్రుడు 6వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. శుక్రుడి బలం లేదు. 6వ స్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు ఎక్స్‌పెండిచర్ పెరుగుతుంది. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు డబ్బు ఖర్చు చేసేటప్పుడు ఆలోచించి జాగ్రత్తగా ఖర్చు చేయండి. రూపాయి ఖర్చు పెట్టే చోట రూ. 10 ఖర్చు చేసే అవకాశం ఉంది. కాబట్టి డబ్బు ఖర్చు విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. అలాగే సోదరులతో కూడా విభేదాభిప్రాయాలు కలిగే సూచనలున్నాయి. ఎందుకంటే అది 6వ స్థానము కాబట్టి
ప్రధానంగా వృశ్చిక రాశి వాళ్ళకి శుక్రుడు 6వ స్థానంలో ఉండటం వల్ల బ్రదర్స్‌తో గొడవలయ్యే అవకాశం ఉంది కాబట్టి బ్రదర్స్‌తో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. మనీ ఎక్స్‌పెండిచర్ కంట్రోల్‌లో ఉండాలన్నా, బ్రదర్స్‌తో గొడవలు లేకుండా ఉండాలన్నా, 6వ స్థానంలో శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలన్నా వృశ్చిక రాశి వాళ్ళు నానబెట్టిన అలసందలు అంటే బెబ్బర్లు ఆవుకు తినిపించాలి. కేజింబావు అలసందలు తెల్ల వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి ఓసారి దానం ఇచ్చుకోండి. లలితా సహస్రనామ స్తోత్రం వినండి. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ప్రతిరోజు కూడా శ్రీమాత్రే నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. లలితా సహస్రనామ స్తోత్రం వింటేనే చాలు శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని వాటిని అనుకూల ఫలితాలుగా మార్చుకోవచ్చు. ఈ పరిహారాలు చేసుకుంటే శుక్రుడు యోగిస్తాడు. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి కుజుడు 4, 5 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 2 రోజులు 4వ సంచారం. తర్వాత 8 రోజులు 5వ సంచారం చేస్తున్నాడు. ఈ 2 కూడా యోగించవు. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో కుజుడి బలం లేదు. అందులోని ఏప్రిల్ 1, 2 తేదీల్లో ప్రాపర్టీస్ కొన్నా, అమ్మినా ఇబ్బందొస్తుంది. ఏప్రిల్ 1, 2 తేదీల్లో బాగా ఎమర్జెన్సీతో రిజిస్ట్రేషన్‌లు పెట్టుకునే వాళ్ళైతే డాక్యుమెంట్స్ ఒకటికి 10 సార్లు చెక్ చేసుకోండి. మోసపోయే అవకాశం ఉంది. అలాగే రియల్ ఎస్టేట్‌లో జాగ్రత్తగా ఉండాలి. బ్యాంక్ లోన్‌లు శాంక్షన్ అవ్వటం కష్టంగా ఉంటుంది. బ్రదర్స్‌తో డిస్ప్యూట్స్ వచ్చే అవకాశాలున్నాయి. మొదటి 2 రోజుల్లో ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. కానీ మొత్తం 10 రోజుల్లో కూడా కుజుడి బలం లేదు కాబట్టి ఈ రకమైనటువంటి సమస్యలు ఎదురయ్యే సూచనలున్నాయి. వృశ్చిక రాశి వాళ్ళకి కుజుడి బలం లేదు, శుక్రుడి బలం లేదు, రవి బలం లేదు. ఒక్క బుధుడి బలం మాత్రమే కాపాడుతోంది. కుజుడి బలం పెరగాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోవాలి. అలాగే సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినాలి. ఓం స్కందాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదవాలి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి గోమాతకు తినిపించాలి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవాలి. ఇవి చేసుకుంటే కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు పొందవచ్చు. ఇలా ప్రధానంగా సూర్యుడికి, శుక్రుడికి, కుజుడికి సంబంధించినటువంటి గ్రహాల సంచారాన్ని బట్టి పరిహారాలు చేసుకున్నట్లయితే వృశ్చిక రాశి వాళ్ళు ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 10 మధ్యలో చిన్న చిన్న వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి సూర్యుడు ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఏప్రిల్ 10వ తేదీ మధ్యలో 4వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. ధనుస్సు రాశి వాళ్ళకి సూర్యుడి బలం లేదు. ఆఫీసులో జాగ్రత్తగా ఉండండి. కొలీగ్స్ మీకు వెన్నుపోటు పొడిచే అవకాశం ఉంది. బాస్ కూడా మిమ్మల్ని ఏదో ఒక మాట అనే అవకాశం ఉంది. కాబట్టి బాస్‌తో గాని, కొలీగ్స్‌తో గాని ధనుస్సు రాశి వాళ్ళ ఆఫీసులో ఈ 10 రోజుల్లో జాగ్రత్తగా ఉండాలి. మీ పని మీరు చేసుకుని వెళ్ళే ప్రయత్నం చేయాలి. రాజకీయాల్లో ఒడిదుడుకులుంటాయి. తండ్రి వైపు బంధువులు కూడా సమస్యలు సృష్టించాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అటువంటి బంధువులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. వేళకు ఆహారం స్వీకరించటం, సరైన సమయానికి నిద్రించటం ఇటువంటివన్నీ తప్పనిసరిగా పాటించాలి. అప్పుడు సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. రవి 4వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి నానబెట్టినటువంటి గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలాగే ఆదిత్య హృదయం వినాలి. అలాగే సూర్యుడికి సంబంధించినటువంటి మంత్రము ఓం ఘృణి సూర్య ఆదిత్యోం. ఈ మంత్రం చెప్తూ రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఎర్రపూలు కలిపిని ఆ నీళ్లను సూర్యుడికి అర్ఘ్యంలాగా వదిలిపెట్టాలి. ఓం ఘృణి సూర్య ఆదిత్యం. ఈ మంత్రం 12 సార్లు చదువుతూ రాగి చెంబులో ఉన్న నీళ్లు తూర్పు వైపు తిరిగి మొక్కలో పోస్తూ సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. అప్పుడు సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అర్ఘ్యం ఇవ్వటం వీలు కాని వాళ్ళు కేవలం సూర్యుడికి సంబంధించిన ఓం సవిత్రే నమః అనే మంత్రం 12 సార్లు చదువుకున్నా కూడా సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని ఈ 10 రోజుల్లో అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే బుధుడు కూడా ధనుసు రాశి వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నాడు. 3వ స్థానంలో ఉన్నాడు. 3వ స్థానంలో బుధుడు యోగించడు. కాబట్టి ధనుసు రాశి విద్యార్థులు హార్డ్ వర్క్ చేస్తేనే ర్యాంకులు వస్తాయి. లేకపోతే మంచి ర్యాంకులు రావటం కష్టంగా ఉంటుంది. కావలసిన చోట సీట్లు రావటం కష్టంగా ఉంటుంది. అలాగే నిరుద్యోగులు కూడా కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించిన క్వాలిఫికేషన్‌కి తగిన జాబ్ రావటం, మంచి ప్యాకేజ్ ఉన్న జాబ్ రావటం కష్టంగా ఉంటుంది. వ్యాపారంలో కూడా ఒడిదుడుకులు ఉంటాయి. కావాల్సినన్ని లాభాలు వ్యాపారంలో కనిపించవు. విద్యారంగం, వ్యాపార రంగం, కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో బుధుడి సంచారం బాలేదు కాబట్టి ధనుసు రాశి వాళ్ళకి ఈ వ్యతిరేక ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. బుధుడి సంచారం బాగుండకపోయినా కూడా బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే సంకటనాశక గణేష స్తోత్రాన్ని వినండి. అది చదివినా విన్నా బుధుడు యోగిస్తాడు. బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. స్తోత్రం మొత్తం చదవటం వినటం వీలు కాని వాళ్ళు గణపతికి సంబంధించినటువంటి ఓం వికటాయ నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోండి. దానివల్ల కూడా
సంపూర్ణంగా బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. అలాగే నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టడం, కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవడం ద్వారా కూడా ధనుసు రాశి వాళ్ళు బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడొచ్చు. అలాగే ధనుసు రాశి వాళ్ళకి శుక్రుడు మాత్రం 5వ స్థానంలో బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. 5వ స్థానంలో శుక్రుడు యోగించినప్పుడు ధనుసు రాశి వాళ్ళ సంతానంలో ఆడపిల్లలు ఉంటే వాళ్ళ వల్ల మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. వాళ్ళ వల్ల మనసుకు ఉల్లాసం, ఆనందం కలుగుతుంది. అలాగే ధనుసు రాశి వాళ్ళు టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ ఇలాంటి బ్యూటీ రిలేటెడ్ బిజినెస్లు, కాస్మెటిక్స్ బిజినెస్ ఇలాంటివి చేసుకునే వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండమైన లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కూడా బాగుంటుంది. దాంపత్య జీవితంలో చక్కటి అనుకూలత పొందుతారు. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో రాణించడానికి, కొత్త కొత్త ఆపర్చునిటీస్ తెచ్చుకోవటానికి, డబ్బులు బాగా సంపాదించడానికి, కళారంగంలో సక్సెస్ సాధించడానికి కూడా ధనుసు రాశి వాళ్ళకి శుక్రుడు విశేషంగా యోగిస్తాడు. కాబట్టి ధనుసు రాశి వాళ్ళకి శుక్రుడు 5వ స్థానంలో ఉండటం వల్ల ఈ రకమైనటువంటి ప్రయోజనాలన్నీ పొందగలుగుతారు. అలాగే ధనుసు రాశి వాళ్ళకి కుజుడు 3, 4 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. కుజుడు మొదటి 2 రోజుల్లో 3వ సంచారం చేస్తున్నాడు కాబట్టి ధనుసు రాశి వాళ్ళు ప్రాపర్టీ కొనే యోగం ఉంది. భూమి, గృహము, స్థలము, పొలము, అపార్ట్మెంట్ ఏదైనా కొనుక్కోగలుగుతారు. గట్టిగా ప్రయత్నిస్తే ఏప్రిల్ 1, 2 తేదీల్లోనే కొంటారు. లేదా ప్రాపర్టీ మంచి రేటుకి అమ్ముకోవాలన్నా ఏప్రిల్ 1, 2 తేదీల్లో బలం ఉంది. పెద్ద మొత్తంలో బల్క్ అమౌంట్ బ్యాంక్ లోన్ శాంక్షన్ కావాలన్నా కూడా ధనుసు రాశి వాళ్ళకి ఏప్రిల్ 1, 2 తేదీల్లో బలం ఉంది. కుజుడు 3వ స్థానంలో ఉన్నాడు. రియల్ ఎస్టేట్లో మంచి డీల్ ఓకే అయ్యే అవకాశం ఉంది. బ్రదర్స్ వల్ల కూడా ప్రయోజనాలు ఉంటాయి. కానీ ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 10 మధ్యలో కుజుడు 4వ స్థానంలో ఉంటాడు. అర్ధాష్టమ కుజదోషం ఉంటుంది. కాబట్టి ధనుసు రాశి వాళ్ళు ఎవరైనా సరే ఒక ప్రాపర్టీకి సంబంధించి అడ్వాన్స్ ఇవ్వాలన్నా, రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా ఏప్రిల్ 1, 2 తేదీల్లోనే బలం ఉంది. మళ్ళీ ఏప్రిల్ 3 నుంచి 10 వరకు బలం లేదు. ప్రాపర్టీ అమ్మటానికి బలం లేదు. కొత్త ప్రాపర్టీ కొనటానికి బలం లేదు. రియల్ ఎస్టేట్ డల్‌గా ఉంటుంది. బ్యాంక్ లోన్ శాంక్షన్ కావటానికి బలం తక్కువ ఉంటుంది. సోదరుల సపోర్ట్ కూడా తక్కువగా ఉంటుంది. ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 10 మధ్యలో కుజుడు యోగించటం లేదు కాబట్టి, ఆ సమయంలో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోవాలంటే ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 10 మధ్యలో ఎప్పుడైనా సరే కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టండి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం వినండి. ఓం నమో నారసింహాయ మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోండి. అప్పుడు ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 10 మధ్యలో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పోగొట్టుకొని అనుకూల ఫలితాలు పొందవచ్చు. కాబట్టి ధనుసు రాశి వాళ్ళకి ప్రధానంగా రవి బలం లేదు, బుధుడి బలం లేదు. కానీ శుక్రుడు బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. కుజుడు కూడా ప్రధానంగా మొదటి 2 రోజులు యోగిస్తున్నాడు. తర్వాత 8 రోజులు యోగించటం లేదు. కాబట్టి రవికి, బుధుడికి, కుజుడికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే ధనుసు రాశి వాళ్ళు ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఏప్రిల్ 10వ తేదీ మధ్యలో వ్యతిరేక ఫలితాలన్నీ పోగొట్టుకొని అనుకూల ఫలితాలు పొందడానికి ఆస్కారం ఎంతగానో ఉంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఏప్రిల్ 10వ తేదీ మధ్యలో సూర్యుడు 3వ స్థానంలో అద్భుతంగా యోగిస్తున్నాడు. తృతీయంలో సూర్యుడు యోగించడం వల్ల మకర రాశి వాళ్ళు ప్రమోషన్ గురించిన శుభవార్త వినే అవకాశం ఉంది. ఆఫీసులో కూడా మీకంటూ ఒక పరపతి పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీరు ఏ రంగంలో ఉన్నా సరే సామాజికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మంచి ఇంక్రిమెంట్‌తో కూడిన ట్రాన్స్‌ఫర్ లభించే అవకాశం ఉంది. మీరు ఎక్కడికి వెళ్ళినా మకర రాశి వాళ్ళకి ఆఫీస్‌లో అందరూ కూడా బాగా ఫేవరబుల్‌గా ఉంటారు. బాస్ గాని, కొలీగ్స్ గాని అందరూ ఫేవరబుల్‌గా ఉంటారు. రాజకీయాల్లో కూడా పదవుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తండ్రి వైపు బంధువుల వల్ల ప్రయోజనాలుంటాయి. తండ్రి సపోర్ట్ పెరుగుతుంది. ఇంతకుముందు మకర రాశి వాళ్ళకి తండ్రితో గొడవలుంటే అవన్నీ క్లియర్ అయిపోతాయి. తండ్రి బ్రహ్మాండంగా సపోర్ట్ ఇస్తాడు. దానివల్ల కూడా సమాజంలో పలుకుబడి పెరుగుతుంది, పరపతి పెరుగుతుంది. ఉన్నత స్థాయికి చేరటానికి చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. రవి 3వ స్థానంలో ఉండటం వల్ల మకర రాశి వాళ్ళకి ఈ రకమైన ప్రయోజనాలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే బుధుడు మకర రాశి వాళ్ళకి 2వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 10 మధ్యలో బుధుడు 2వ స్థానంలో ఉండటం వల్ల మకర రాశి విద్యార్థులకు బ్రహ్మాండంగా ఉంటుంది. ఏ ఎగ్జామ్ రాసినా మంచి ర్యాంకులు వస్తాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో సక్సెస్ సాధించగలుగుతారు. అలాగే కావాల్సిన కాలేజీల్లో గాని, స్కూళ్ళలో గాని ఖచ్చితంగా సీటు తెచ్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నంబర్ 1 పొజిషన్‌లో ఎడ్యుకేషన్‌లో ఉంటారు. కావాల్సిన విధంగా ర్యాంకులు కొట్టుకుంటారు. కావాల్సిన చోట సీట్లు తెచ్చుకుంటారు. మకర రాశి విద్యార్థులకు తిరిగే ఉండదు. మకర రాశి నిరుద్యోగులకు కూడా చాలా అద్భుతంగా ఉంది. మకర రాశి వాళ్ళు ఎవరైనా నిరుద్యోగులు
ఇంటర్వ్యూలకు వెళితే గనక క్వాలిఫికేషన్‌కి తగిన జాబ్ హై ప్యాకేజ్‌తో వచ్చే అవకాశాలున్నాయి. నిరుద్యోగులకు కూడా బ్రహ్మాండమైనటువంటి అనుకూల ఫలితాలు, మంచి జాబ్ వచ్చే యోగం ఉంది. వ్యాపారం కూడా ఊహించిన దానికంటే బ్రహ్మాండంగా లాభాలొస్తాయి. కొత్త కొత్త ఆలోచనలతో వ్యాపారంలో మంచి లాభాలు పొందగలుగుతారు. విద్యా రంగంలో, ఉద్యోగ రంగంలో, వ్యాపార రంగంలో తిరుగులేని విధంగా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలను మకర రాశి వాళ్ళు రవి బుధుల సంచారం వల్ల పొందగలుగుతారు అని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే మకర రాశి వాళ్ళకి శుక్రుడు కూడా బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. శుక్రుడు 4వ స్థానంలో యోగిస్తున్నాడు. కాబట్టి మకర రాశి వాళ్ళు ప్రాపర్టీస్ కొనుక్కునే యోగం ఎక్కువగా ఉంది. అలాగే కొత్త బండి కొనుక్కునే యోగం ఉంది. కొత్త కారు కొనుక్కునే యోగం ఉంది. చాలా కాలంగా కొత్త వెహికల్ తీసుకోవాలి, కొత్త బండి గానీ, కొత్త కారు గానీ తీసుకోవాలనుకుంటున్న మకర రాశి వాళ్ళు కొద్దిగా ప్రయత్నిస్తేనే ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 10 మధ్యలో కొత్త వెహికల్స్ కొనుక్కునే యోగం బ్రహ్మాండంగా ఉంది. టెక్స్‌టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా మంచి లాభాలొస్తాయి. బ్యూటీ రిలేటెడ్ బిజినెస్‌లు, కాస్మెటిక్స్ లాంటి వ్యాపారాల్లో మకర రాశి వాళ్ళు మంచి లాభాలు చూస్తారు. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. శుక్రుడు యోగించడం వల్ల ఈ రకమైన ప్రయోజనాలన్నీ కూడా మకర రాశి వాళ్ళు పొందగలుగుతారు. అయితే మకర రాశి వాళ్ళకి కుజుడు 2, 3 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 2 రోజుల్లో రెండో స్థానంలో ఉంటాడు. అంటే ఏప్రిల్ 1, ఏప్రిల్ 2 ఈ 2 తేదీల్లో మాత్రం మాట దూకుడు, మాట దురుసుతనం వల్ల శత్రువులు పెరుగుతారు. కాబట్టి మకర రాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఏప్రిల్ 1, ఏప్రిల్ 2 ఈ 2 రోజుల్లో మాత్రం మాట అదుపులో పెట్టుకోండి. దూకుడుగా మాట్లాడకండి. ప్రశాంతంగా మాట్లాడే ప్రయత్నం చేయండి. అప్పుడు కుటుంబంలో గొడవలుండవు. సమాజంలో గొడవలుండవు. డబ్బు పరంగా ఇబ్బందులుండవు. మీ మాట వల్ల శత్రువులు పెరగరు. తన కోపమే తన శత్రువని గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడితే మాత్రం ఏప్రిల్ 1, 2 తేదీల్లో రాబోయే సమస్యల నుంచి బయటపడొచ్చు. ఆ 2 రోజుల్లో కుజుడి బలం లేదు. ఆ తర్వాత మళ్ళీ ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 10 వరకు కుజుడు 3వ స్థానంలో బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. అంటే ప్రాపర్టీస్ కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అంతేగాకుండా సోదరుల వల్ల ప్రయోజనాలుంటాయి. రియల్ ఎస్టేట్‌లో జాక్‌పాట్ కొడతారు. బ్యాంక్ లోన్‌లు శాంక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పులన్నీ క్లియర్ అయిపోతాయి. ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 10 మధ్యలో మకర రాశి వాళ్ళకి ఎంత బల్క్ అమౌంట్‌లో అప్పులున్నా ఏదో ఒక విధంగా ధనం కలిసొచ్చి ఆ అప్పుల సమస్యల నుంచి బయటపడతారు. కాబట్టి మకర రాశి వాళ్ళకి ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 10 మధ్యలో గ్రహాలన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. మంచి బ్రహ్మాండమైనటువంటి అదృష్టాన్ని అందుకునే సమయంగా మకర రాశి వాళ్ళకి చెప్పుకోవచ్చు. ఎందుకంటే మకర రాశి వాళ్ళకి రవి అద్భుతంగా ఉన్నాడు. బుధుడు అద్భుతంగా ఉన్నాడు. శుక్రుడు అద్భుతంగా ఉన్నాడు. కుజుడు కూడా మొదటి 2 రోజులు బాలేడు గానీ, మూడో రోజు నుంచి ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 10 మధ్యలో అద్భుతంగా ఉన్నాడు. కాబట్టి మకర రాశి వాళ్ళు ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ మొదటి 2 రోజుల్లో కుజుడు కొంచెం వీక్ ఉన్నాడు కాబట్టి సుబ్రహ్మణ్య ఆలయానికి వెళ్ళటం, సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలతో అభిషేకం చేయించుకోవటం. అదేవిధంగా మొదటి 2 రోజుల్లో ఓం సాం శరవణ భవ అనే మంత్రం రోజు 21 సార్లు 2 రోజులు చదవటం. సుబ్రహ్మణ్య అష్టకం వినటం ద్వారా కుజుడిచ్చే ఈ చిన్న చిన్న వ్యతిరేక ఫలితాలు అంటే కోపం వల్ల సమస్యలు ఇలాంటివి మొదటి 2 రోజుల్లో బయటపడి అనుకూల ఫలితాలు పొందవచ్చు. కానీ మొత్తం 10 రోజులు తీసుకుంటే మాత్రం మేజర్ ప్లానెట్స్ అన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. మకర రాశి వాళ్ళు చెప్పిందే వేదం, చేసిందే శాసనం అన్నట్లుగా అద్భుతమైన ప్రయోజనాలు పొందగలుగుతారు. జీవితంలో అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా మకర రాశి వాళ్ళకి ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 10 మధ్యలో నెరవేరతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. చాలా బ్రహ్మాండమైనటువంటి అద్భుతమైనటువంటి కాలంగా మకర రాశి వాళ్ళకి దీన్ని పరిగణించుకోవాలి. ఈ అవకాశాన్ని మకర రాశి వాళ్ళందరూ సద్వినియోగం చేసుకోండి. కేవలం ఏప్రిల్ 1, ఏప్రిల్ 2 ఈ 2 తేదీల్లో మాత్రమే సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేసుకున్నట్లయితే అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఏప్రిల్ 10వ తేదీ మధ్యలో గ్రహాల సంచారం పరిశీలిస్తే సూర్యుడు 2వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. దీనివల్ల ఆఫీసులో టెన్షన్స్ ఉంటాయి. ఆఫీసులో మీ మాట దూకుడుతనం వల్ల బాస్‌తో గొడవయ్యే అవకాశం ఉంది. కాబట్టి కుంభరాశి వాళ్ళు ఈ ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 10 మధ్యలో బాస్‌తో గొడవ పడకండి. బాస్‌తో జాగ్రత్తగా మాట్లాడండి. అలాగే కొలీగ్స్ కూడా వెన్నుపోటు పొడిచే అవకాశం ఉంది. మీ వెనక గోతులు తీసే అవకాశం ఉంది. కాబట్టి కొలీగ్స్‌తో కూడా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయండి. 2వ స్థానం వాక్ స్థానంలో సూర్యుడు వ్యతిరేకంగా ఉంటాడు కాబట్టి కుంభరాశి వాళ్ళు పై అధికారులతో మాట్లాడినా, సహోద్యోగులతో మాట్లాడినా సామరస్యంతో మాట్లాడండి. గొడవలకు వెళ్ళకండి.
అలాగే రాజకీయాల్లో కూడా ఆలోచించి మాట్లాడండి. వ్యవసాయ రంగంలో కూడా ఆలోచించి మాట్లాడండి. తండ్రి వైపు బంధువుల వల్ల చిన్న చిన్న గొడవలయ్యే అవకాశం ఉంది. కాబట్టి తండ్రి వైపు బంధువులతో మాట్లాడేటప్పుడు కూడా కుంభరాశి వాళ్ళు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయాలి. ఆరోగ్యపరంగా నోటికి, దంతాలకి, చిగుళ్ళకి, పళ్ళకి ఇలాంటి అనారోగ్య సమస్యలొచ్చే అవకాశాలున్నాయి. వీటికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు దరిజేరకుండా ఉండటానికి కూడా ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. రవి బలం లేదు కాబట్టి ఈ రకమైనటువంటి ఫలితాలు కుంభరాశి వాళ్ళు ఈ 10 రోజుల్లో పొందే సూచనలున్నాయి. అయితే రవి బలం పెరగాలంటే ఏం చేయాలి? ఆదిత్య హృదయం వినాలి లేదా సూర్యాష్టకం వినాలి. ప్రతిరోజు ఓం సవిత్రే నమః అనే మంత్రం 12 సార్లు చదువుకోవాలి. సూర్యుడికి ప్రియమైన విధంగా అర్ఘ్యం విడిచిపెడితే చాలా మంచిది. అప్పుడు సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు పొందవచ్చు. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకైనా తినిపించచ్చు. లేదా కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికైనా దానం ఇచ్చుకోవచ్చు. ఈ రెండిట్లో ఏది చేసినా రవి బలం పెరుగుతుంది. కుంభరాశి వాళ్ళకి 2వ స్థానంలో రవి ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. అలాగే కుంభరాశి వాళ్ళకి బుధుడు 1వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఏప్రిల్ 10వ తేదీ వరకు బుధుడు 1వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి విద్యార్థులు బాగా హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ చేస్తేనే మంచి ర్యాంకులు వచ్చే అవకాశం ఉంది. హార్డ్ వర్క్ చేయకపోతే నార్మల్ ర్యాంకులు వస్తాయి. కావలసిన కాలేజీల్లో కానీ స్కూళ్ళల్లో కానీ సీట్లు రావాలంటే ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి. విద్యార్థులు హార్డ్ వర్క్ చేస్తేనే రిజల్ట్ వస్తుంది. అలాగే నిరుద్యోగులు కూడా కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో కుంభరాశి నిరుద్యోగులకి కొన్ని ఒడిదుడుకులు కనిపిస్తాయి. లాస్ట్ రౌండ్లో ఫెయిల్ అయిపోయే అవకాశం ఉంది కాబట్టి అలా జరగకుండా ఇంటర్వ్యూకు బాగా ప్రిపేర్ అయి వెళ్ళే ప్రయత్నం చేయటం చాలా అవసరం. అలాగే వ్యాపార రంగంలో కూడా బుధుడు 1వ స్థానంలో ఉన్నాడు కాబట్టి కొన్ని ఒడిదుడుకులు కుంభరాశి వాళ్ళకు ఉంటాయి. వాటిని తట్టుకొని అధిగమించే ప్రయత్నం చేయటం మంచిది. బుధుడి బలం లేదు, సూర్యుడి బలం లేదు. అందుకే విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం పరంగా కుంభరాశి వాళ్ళకి కొన్ని ఒడిదుడుకులు అనేవి ఖచ్చితంగా కనిపిస్తూనే ఉంటాయి. బుధుడి బలం పెరగటానికి నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టడం, లేదా కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వటం, గణపతికి సంబంధించినటువంటి ఓం గ్లౌం గణపతయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవటం, సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినటం ద్వారా బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకుని అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే కుంభరాశి వాళ్ళకి శుక్రుడు 3వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. శుక్రుడి బలం కూడా లేదు. కుంభరాశి వాళ్ళకి 3వ స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల పార్ట్నర్షిప్ బిజినెస్ల్లో మోసపోయే అవకాశం ఉంది. ఎవరైనా సరే కుంభరాశి వాళ్ళు పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తుంటే ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 10 మధ్యలో మీ పార్ట్నర్తో జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని నమ్మించి నట్టేట్లో ముంచే అవకాశం ఉంది. నమ్మించి మోసం చేసే అవకాశం ఉంది. మళ్ళీ దాని నుంచి కోలుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడే సూచనలు ఉన్నాయి. అలాగే టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా లాభాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో అవకాశాల కోసం ప్రయత్నించిన అద్భుతమైన అవకాశాలు రావటం ఆలస్యం అవుతూనే ఉంటుంది. శుక్రుడు 3వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి అవన్నీ పోవాలంటే, శుక్రుడు యోగించాలంటే కుంభరాశి వాళ్ళు ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 10 మధ్యలో ఎప్పుడైనా నానబెట్టిన అలసందలు అంటే బొబ్బర్లు ఆవుకు పెట్టండి. కేజింబావు అలసందలు తెల్ల వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. రాజరాజేశ్వరి అష్టకం అని ఉంటుంది. దాన్ని వినే ప్రయత్నం చేయండి. ఓం శ్రీ రాజమాతంగ్యై నమః ఈ మంత్రం రోజు 21 సార్లు చదువుకోండి. అలా చేసుకుంటే శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ పోగొట్టుకొని కుంభరాశి వాళ్ళు అనుకూల ఫలితాలు పొందవచ్చు. అయితే కుంభరాశి వాళ్ళకి కుజుడు కూడా యోగించటం లేదు. 1, 2 స్థానాల్లో వ్యతిరేకంగా ఉన్నాడు. మొదటి 2 రోజులు 1వ స్థానం, తర్వాత 8 రోజులు 2వ స్థానం. ఈ 2 స్థానాలు కూడా కలహాలను కలిగింపజేస్తాయి. 1వ స్థానంలో ఉన్నప్పుడు కుజుడి దృష్టి వివాహ స్థానం మీద పడుతుంది కాబట్టి కుంభరాశి వాళ్ళకి ఏప్రిల్ 1వ తేదీ, ఏప్రిల్ 2వ తేదీ ఈ 2 రోజులు లైఫ్ పార్ట్నర్తో గొడవలు అవుతాయి. చిన్న విషయానికే లైఫ్ పార్ట్నర్తో పెద్ద గొడవ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత 3వ తేదీ నుంచి 10వ తేదీ మధ్యలో కుజుడు 2వ స్థానంలో ఉంటాడు కాబట్టి ఆ సమయంలో డబ్బు ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా ప్రధానంగా ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 10 మధ్యలో కుజుడు 2వ స్థానంలో ఉంటాడు కాబట్టి రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు జాగ్రత్తగా మాట్లాడకపోతే డీల్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా అప్పుల వాళ్ళతో కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. అప్పులయ్యే అవకాశం ఉంది కాబట్టి పెద్ద మొత్తంలో అప్పు చేయకుండా చిన్న మొత్తంలో అప్పు చేసే ప్రయత్నం చేయండి. బ్యాంక్ లోన్ శాంక్షన్ అవ్వటం కూడా ఆలస్యం అవుతుంది. కుజుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ఈ రకమైన ఫలితాలు కుంభరాశి వాళ్ళకు వస్తాయి. అవన్నీ తొలగింపజేసుకోవటానికి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని రోజు వినండి. చాలా అద్భుతమైన స్తోత్రము. అన్ని రకాలైనటువంటి కుజుడికి సంబంధించిన దోషాలన్నీ పోగొట్టే స్తోత్రము.
ఓం నమో నారసింహాయ మంత్రం రోజు 21 సార్లు చదువుకోండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం వినండి. కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజింబావు కందులు తెల్ల వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం చేయండి. అప్పుడు కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. మొత్తం మీద చూస్తే కుంభరాశి వాళ్ళకి ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 10 మధ్యలో రవి, బుధుడు, శుక్రుడు, కుజుడు ఈ 4 గ్రహాలు కూడా వ్యతిరేకంగానే ఉన్నాయి. ఈ 4 గ్రహాలను ప్రసన్నం చేసుకున్నట్లయితే అప్పుడు కుంభరాశి వాళ్ళకి ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 10 మధ్యలో వచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాలన్నీ పోగొట్టుకొని సంపూర్ణంగా అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఏప్రిల్ 10వ తేదీ మధ్యలో గ్రహాల సంచారాన్ని, రాశి ఫలితాలను పరిశీలిస్తే మీనరాశి వాళ్ళకి రవి వాళ్ళ రాశిలోనే సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. ఎందుకంటే రవి జన్మరాశిలో సంచారం చేసేటప్పుడు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కంటికి సంబంధించి, గుండెకి సంబంధించి ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం కూడా అవసరం. ఆఫీస్ పాలిటిక్స్ ఉంటాయి. బాస్‌తో గాని, కొలీగ్స్‌తో గాని మీనరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. రాజకీయాల్లో కూడా వెన్నుపోటు పొడిచే వాళ్ళుంటారు. కొంచెం అప్రమత్తంగా ఉండండి. తండ్రి వైపు బంధువులు కూడా మీకు సమస్యలు సృష్టిస్తారు. వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. అగ్రికల్చర్‌లో కూడా కొన్ని ఒడిదుడుకులుంటాయి. సరైన సమయంలో సరైన నిర్ణయాలు వ్యవసాయ రంగంలో ఉన్నవాళ్ళు తీసుకునే ప్రయత్నం చేయాలి. రవి జన్మంలో ఉన్నాడు కాబట్టి ఈ వ్యతిరేక ఫలితాలొస్తాయి. ఇవన్నీ తొలగింపజేసుకోవాలంటే నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి గోమాతకు తినిపించాలి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ఆదిత్య హృదయం గాని, సూర్యాష్టకం గాని వినాలి. ప్రతిరోజు కూడా సూర్యుడికి సంబంధించినటువంటి ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. ఇవన్నీ చేసుకుంటే జన్మంలో సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ పోయి అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే మీనరాశి వాళ్ళకి బుధుడు 12వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. వ్యయంలో బుధుడు ఉన్నాడు. 12వ స్థానాన్ని వ్యయస్థానం అంటారు. వ్యయస్థానంలో బుధుడి సంచారం అనేది ప్రారంభమైంది. వ్యయస్థానములో బుధుడి సంచారం ఉన్నప్పుడు మీనరాశి వాళ్ళకి ఏం జరుగుతుందంటే విద్యార్థులు విపరీతంగా కష్టపడి చదివినా సరే కావాల్సిన ర్యాంక్ కంటే కొంచెం ఇబ్బంది పెట్టే ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది. జ్ఞాపక శక్తి కూడా తక్కువ ఉంటుంది. ఒక్కొక్కసారి ఎగ్జామ్‌లో చదివిన విషయాలు గుర్తు రాకపోవటం ఇటువంటివి జరిగే అవకాశాలు మీనరాశి విద్యార్థులకి 12వ ఇంట్లో బుధుడి వల్ల కలిగే సూచనలున్నాయి. అలాగే నిరుద్యోగులు బాగా ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా ఇంటర్వ్యూలో లాస్ట్ రౌండ్‌లో ఫెయిల్ అయిపోయే అవకాశాలుంటాయి. లేదా ఒకవేళ జాబ్ వచ్చినా క్వాలిఫికేషన్‌కి తగిన జాబు, మంచి ప్యాకేజ్‌తో జాబ్ రాకుండా తక్కువ క్వాలిఫికేషన్, తక్కువ ప్యాకేజ్‌తో జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. బిజినెస్ కూడా మీరు ఊహించిన దానికంటే తక్కువలోనే లాభాలొచ్చే సూచనలున్నాయి. ఒక్కొక్కసారి లాభం కూడా కనిపించకుండా న్యూట్రల్‌గా ఉండే అవకాశాలున్నాయి. ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే బుధుడు వ్యయస్థానములో 12వ ఇంట్లో ఉన్నాడు. రవి జన్మములో 1వ స్థానంలో, బుధుడు 12వ స్థానంలో ఉండటం వల్ల విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం ఈ 3 రంగాల్లో ఉన్నవాళ్ళు కూడా కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొనే సూచనలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే బుధుడు వ్యయస్థానంలో ఉండటం వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే గణపతి ఆలయ దర్శనం చేసుకోవటం, గణపతిని గరిక ఎర్ర పుష్పాలతో పూజించటం, సంకటనాశక గణేష స్తోత్రాన్ని వినటం లేదా చదవటం చేయాలి. అలాగే గణపతికి సంబంధించినటువంటి ఒక శక్తివంతమైన మంత్రం వక్రతుండాయ హుం ఈ షడక్షర మంత్రాన్ని 21 సార్లు చదవాలి. వక్రతుండాయ హుం ఈ షడక్షర మంత్రం చదువుకుంటూ సంకటనాశక గణేష స్తోత్రం వింటే బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలపై అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే మీనరాశి వాళ్ళకి శుక్రుడు 2వ స్థానంలో ఉన్నాడు. ఇది మాత్రం అద్భుతం. 2వ స్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు అది ధనస్థానం, కుటుంబ స్థానం కాబట్టి ధనలాభం కలుగుతుంది. వస్తు లాభం కలుగుతుంది. ఎవరైనా మీకు మంచి మంచి వస్తువులు గిఫ్ట్‌గా ఇచ్చే అవకాశాలుంటాయి. లేదా మీరే కొత్త కొత్త వస్తువులు కొనుగోలు చేయటానికి కూడా అవకాశాలొస్తాయి. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. కుటుంబంలో సభ్యులందరూ కూడా ఉల్లాసంగా, ఉత్సాహంగా కలిసిమెలిసి కాలాన్ని గడుపుతారు. విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీనరాశి వాళ్ళకి మృష్టాన్న భోజన ప్రాప్తి యోగం ఉంది. బ్రహ్మాండమైనటువంటి పిండి వంటలతో భోజనం స్వీకరించే యోగం ఉంది. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా మంచి లాభాలు వచ్చే సూచనలున్నాయి. భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యత ఉంటుంది. 2వ స్థానంలో శుక్రుడి సంచారం వల్ల మీనరాశి వాళ్ళు ఈ రకమైనటువంటి ప్రయోజనాలన్నీ కూడా పొందగలుగుతారు. అలాగే మీనరాశి వాళ్ళ కుజుడు 12, 1 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. అయితే ఇక్కడ 12వ స్థానము యోగించదు, 1వ స్థానము యోగించదు. మొదటి 2 రోజులు 12వ సంచారం.
తర్వాత 8 రోజులు ఒకటో సంచారం కుజుడు చేస్తున్నాడు. ఏప్రిల్ 1, ఏప్రిల్ 2 తేదీల్లో కుజుడు 12వ స్థానంలో ఉన్నప్పుడు డబ్బు ఎక్కువ ఖర్చవుతుంది. మీన రాశి వాళ్ళు రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట రూ. 10 ఖర్చు పెడతారు. అనవసరంగా కారణం లేకుండా వేరే వాళ్ళతో శత్రుత్వం పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఏప్రిల్ 1, ఏప్రిల్ 2 ఈ 2 తేదీల్లో కూడా 12వ ఇంట్లో కుజుడు వల్ల శత్రు బాధలు, వృధా ఖర్చులు ఉన్నాయి కాబట్టి వాటిని అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయటం మీన రాశి వాళ్ళకి చాలా అవసరం. మళ్ళీ ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 10 వరకు కుజుడు జన్మంలో ఉన్నాడు. అప్పుడేం జరుగుతుంది? జన్మంలో కుజుడి దృష్టి వివాహ స్థానం మీద పడుతుంది. దానివల్ల లైఫ్ పార్ట్నర్‌తో గొడవలు అవుతాయి. కాబట్టి ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 10 మధ్యలో మీ జీవిత భాగస్వామి, లైఫ్ పార్ట్నర్‌తో గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. ఏదైనా కూడా కుజుడి సంచారంలో బలం అనేది మీన రాశి వాళ్ళకి లేదు కాబట్టి ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 10 మధ్యలో ప్రాపర్టీస్ కొంటున్నా, ప్రాపర్టీస్ అమ్ముతున్నా, డాక్యుమెంట్స్ పరంగా జాగ్రత్తలు తీసుకోండి. రియల్ ఎస్టేట్‌లో ఆలోచించి అడుగులు వేయండి. సోదరులతో జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయండి. బ్యాంక్ లోన్‌లు కూడా కొంచెం ఆలస్యం అవుతూ ఉండే సూచనలున్నాయి. ఈ సమస్యలన్నీ తొలగింపజేసుకోవాలంటే మీనరాశి వాళ్ళు నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. ఓం నమో నారసింహాయ అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినాలి. కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు తినిపించడం, కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం చేసుకోవాలి. ఈ పరిహారాలు చేసుకుంటే మీనరాశి వాళ్ళకి ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 10 మధ్యలో గ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. ఎందుకంటే మీనరాశి వాళ్ళకి రవి బలం లేదు, బుధుడి బలం లేదు, అలాగే కుజుడి బలం లేదు. ఒక్క శుక్రుడి బలం మాత్రమే ఉంది కాబట్టి రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకుంటే వ్యతిరేక ఫలితాలన్నీ పోగొట్టుకొని ఈ 10 రోజుల్లో మీనరాశి వాళ్ళు అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ద్వాదశ రాశుల వారికి ఈ పరాభవ నామ సంవత్సరంలో నిత్యావసర వస్తువులకు సంబంధించి అనేక రకాలైన సమస్యలు ఎదురవుతున్నాయి. పెట్రోల్ పరంగా, డీజిల్ పరంగా ప్రజలందరూ అనేక రకాలైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే సిలిండర్ల పరంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలా నిత్యావసర వస్తువుల పరంగా ఇబ్బందులు ఎదుర్కోవటానికి కారణం ఏంటంటే పరాభవ నామ సంవత్సరంలో గ్రహ కూటములు ఎక్కువ వచ్చినాయి. పంచగ్రహ కూటములు ఏర్పడ్డాయి. అలాగే గురువుకి సంచారంలో మార్పులనేవి ఎక్కువ సార్లు జరిగింది. గురువు అతిచారం వల్ల ముందుకు వెళ్ళటము, మళ్ళీ వెనక్కి రావటము ఇటువంటివన్నీ కూడా పరాభవ నామ సంవత్సరంలో జరిగినాయి. ఈ గురువు అతిచారం ఉండటం వల్ల, పంచగ్రహ కూటములు ఏర్పడటం వల్ల యుద్ధ వాతావరణం నెలకొనటం, శాంతి భద్రతలు తగ్గటం, నిత్యావసర వస్తువుల పరంగా ఇబ్బందులు ఏర్పడటం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే ప్రజలెవ్వరూ కూడా దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు. అతి త్వరలోనే అన్ని రకాలుగా పరిస్థితుల్లో మార్పొస్తుంది. శాంతి భద్రతలు చోటు చేసుకుంటాయి. నిత్యావసర వస్తువుల పరంగా ఉన్న ఇబ్బందుల నుంచి, సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలా జరగాలంటే అన్ని రకాలుగా పంచగ్రహ కూటమి వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలు, గురువు ఎక్కువ సార్లు అతిచారం వల్ల ముందుకు వెళ్ళి వెనక్కి రావటం వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులు వీటన్నిటిని అధిగమించడానికి ఏ రాశి వాళ్ళైనా సరే ఉగ్రదేవతల్ని ఎక్కువగా పూజించండి. ఎందుకంటే దేశ రాష్ట్ర పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నప్పుడు కానీ, నిత్యావసర వస్తువుల పరంగా సమస్యలు ఉన్నప్పుడు కానీ, యుద్ధ వాతావరణం నెలకొన్నప్పుడు కానీ ఉగ్రదేవతలను పూజిస్తే ఆ రకమైన సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. సామూహిక స్తోత్ర పారాయణలు కూడా విశేషంగా సహకరిస్తాయి. అందుకే ఖాళీ సమయంలో ఏ రాశి వాళ్ళైనా సరే, ఎక్కడైనా సరే సామూహిక లలితా సహస్రనామ స్తోత్ర పారాయణలు చేసినట్లయితే అది విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే దీంతో పాటుగా ఉగ్రదేవతల ఆలయాల్లో నిమ్మకాయ దీపాలు వెలిగించుకోవటం కూడా అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. దుర్గా, కాళి, మహిషాసుర మర్దిని లేదా గ్రామ దేవతలైనటువంటి పోలేరమ్మ, నాంచారమ్మ, పెద్దమ్మ, పోచమ్మ ఇటువంటి ఉగ్రదేవతల ఆలయాల్లో రాహుకాలం ఉన్న సమయంలో నిమ్మదొప్పల్లో దీపాలు వెలిగించుకోవటం మంచిది. అలాగే లక్ష్మీ నరసింహస్వామిని పూజిస్తే కూడా చాలా మంచిది. అందుకే వీలైనప్పుడు లక్ష్మీ నరసింహస్వామికి అర్చన గాని, అభిషేకం గాని చేయించుకోవటం. అలాగే ప్రజలందరూ కూడా ఏ రాశి వాళ్ళైనా సరే అనునిత్యము కూడా ఈ సమస్యల నుంచి దేశ రాష్ట్రాలు తొందరగా బయటపడటానికి స్నానం చేసి ఇంట్లో దీపం పెట్టి ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం అంటూ సుదర్శన మంత్రాన్ని 9 సార్లు లేదా 11 సార్లు చదువుకోవటం ద్వారా కూడా ఈ రకమైన సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే కాలభైరవాష్టకాన్ని వింటూ ఉంటే చాలా మంచిది.
కాలభైరవుడికి జలాభిషేకం శివాలయంలో చేయించుకోవటం, కాలభైరవుడికి మారేడు దళాలతో శివాలయంలో పూజ చేయించుకోవటం ద్వారా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. దేశ రాష్ట్రాల్లో వచ్చినటువంటి ఈ విపత్కర పరిస్థితులన్నిటి నుంచి బయటపడటానికి ఈ ప్రత్యేకమైన పరిహారాలు ఏ రాశి వాళ్ళైనా, ఏ నక్షత్రం వాళ్ళైనా చేయండి. మీకు నిత్యావసర వస్తువుల పరంగా వచ్చేటటువంటి సమస్యల నుంచి బయటపడటానికి కూడా ఈ పరిహారాలు విశేషంగా సహకరిస్తాయి. అలాగే అందరూ కూడా కష్ట పరిస్థితులు ఎక్కువగా ఉన్నప్పుడు ఓం రామ్ 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 మమ విపదం నాశయ స్వాహ అని ఎల్లవేళలా మనసులో స్మరించుకుంటూ ఉండండి. ఈ సమస్యల నుంచి బయటపడండి. ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో వచ్చే మార్పుల వల్ల ద్వాదశ రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలంటే, అలాగే దాంతో పాటుగా దినఫలాలు, మాస ఫలాలు వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.